స్తోత్రం. ప్రభునామంలో ప్రియులైన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. కొంచెం క్రమశిక్షణ అబ్బినట్టుంది అమ్మ. అందరికీ వందనాలు. మీరు బాగున్నారా? చాలా సంతోషం. మీ ఊరు చాలా వేడిగా ఉంది. మా శ్రీకాకుళం పేరు పూర్ మ్యాన్ ఊటీ అంటారు. శ్రీకాకుళం అంటే పూర్ మ్యాన్ ఊటీ అంటే పేదవాని ఊటీ అంట మాది. అంటే ఎక్కువ చల్లగా ఉంటుందని ఆ పేరు పెట్టారు. ఊటీకి వెళ్ళాలంటే డబ్బున్నోడు పోతాడు ఊటీకి చల్లదనానికి. పేదవాడు ఊటీ ఏంటనంటే శ్రీకాకుళం రావచ్చట. అందుకే దానికి పూర్ మ్యాన్ ఊటీ అని పేరిచ్చారు. ఉత్తరాన పర్వతాలు ఉంటాయి. ఆ పర్వతాల నుంచి 2 నదులు ఇలా ప్రవహిస్తాయి. ఒకటి వంశధార, మరి ఒకటి నాగావళి. ఈ 2 నదుల మధ్యలో ఉంటుంది శ్రీకాకుళం. అందుకే మాకు వరదలు ఎక్కువ వస్తూ ఉంటాయి. కిందనేమో అడుగున సముద్రం ఉంటుంది అన్నమాట. 2 నదులు పోయి అందులో కలుస్తాయి. కిందనేమో సముద్రం, పైనేమో పర్వతాలు, కొండలు, ఇరువైపులేమో 2 నదులు. శ్రీకాకుళంలో బతికే మాకు మరి జీవనం కొరకు వెళితే వెళ్ళొచ్చేమో కానీ ఆ ఊరు వదిలిపెట్టాలని అనిపించదంట. ఏమ్మా, మరి అలాంటి చల్లదనం నుంచి వచ్చాను. ఏదో పెన మీద పెట్టి ఏపుతున్నట్టుంది. ఈ పూర్లో ఏపుతున్నారు. మరి ఈ నెలలో ఇలా ఉంటే మరి ఏప్రిల్ మే వస్తే ఇక ఏమవుతారని ఆలోచిస్తూ ఉన్నాను. ఏమ్మా, అందుకనే మీరు కొంచెం కారాలు కూడా ఎక్కువ తింటారు. వేడికి కారం పోటీ అన్నట్టుగా నిన్నటి నుంచి తింటున్నానుగా. కొంచెం కారంగానే ఉంటుంది. ఇక్కడ చెమటలు వస్తున్నాయి. అర్థమైంది నాకు. సంతోషం. సరే, ఈ దినాల్లో మనం ఏం వింటున్నాం చెప్పండి. ఇందాక ఎవరో పాడారు ముఖ దర్శనం. చాలా ఎవరు పాడారమ్మా? అమ్మా, మీరు పాడారా? మంచిది, చాలా సంతోషం. దేవుని పిల్లలు కోరుకోవలసింది అదే, దేవుని ముఖ దర్శనం. ఆయన దర్శనం చూస్తే మన తీరుతెన్నులు ఎంత బాగా మారతాయో. నిన్న ఉదయం యోహాను జీవితం, నిన్న రాత్రి యెషయా జీవితం. ఏమండి, ఎంత అద్భుతంగా ఉన్నాయి వారి జీవితాలు. ఎంత మంచి అనుభవాల గుండా వారు ప్రయాణం చేశారు. ఇవన్నీ దేవుని పిల్లలుగా మన జీవితంలో అలాంటి అనుభవాలు సొంతం చేసుకోవాలి. అప్పుడే మనం ఆత్మలో దినదినము వృద్ధి చెందుతున్నట్టు లెక్క. సరే, ఈ పూట మరొక విషయం మనం మాట్లాడుకుంటాం. మంచిది. మరి బైబిల్లోంచి ఒక వచనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. 30వ సంవత్సరం 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. ప్రభు ఈ వచనాలు మన ధ్యానం కొరకై ఆశీర్వదించునుగాక. ఆమెన్. మా పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ అనాది కాల సంకల్పంలో మీరు మాకు అనుగ్రహించిన
ఈ 3 దినాల మంచి సభలకై మీకు కృతజ్ఞతలు. 2 దినాలు మా మీద నుంచి దొర్లాయి. 3వ దినం పగటిపూట మీ మందిరంలో నీ పిల్లలంగా మేము కూర్చున్నాం. ప్రభువా, మా అక్కర కొలది మా అవసరమును బట్టి నీ వాక్యములోంచి మీరే మాతో మాట్లాడమని, ఇప్పటి నుండి మా దిశ మా దశ మారునట్లు మా ఎడల మీరు కృపాకార్యం చేయుదురని నమ్మకమైన నీ హస్తాలకే మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నీ దీవెన కోరుతూ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. మహిమ దర్శనం చూచి ఆరాధించేవాడు యోహానయ్యాడు. పరిశుద్ధ దర్శనమును చూచి ఆశీర్వదించబడిన వాడు యెషయా అయ్యాడు. అది నిన్న ఉదయం నిన్న రాత్రి మనం ధ్యానం చేసినటువంటి లేఖన సారాంశం. అయితే ఈ పూట మరో వ్యక్తి తాను చూచిన దర్శనాన్ని గురించి మనం ఆలోచిస్తాం. నేను దర్శనం వివరాలు చెప్పను, కానీ ఆ దర్శనం చూచిన తర్వాత తనకు కలిగినటువంటి అనుభవాలు మనం నేర్చుకోవలసి ఉంటుంది కనుక అవి ఎక్కువ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం చదివినటువంటి వచనంలో ప్రియులారా, యెహెజ్కేలు అనబడినటువంటి ఒక ఆయనకు ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనాలు ఆయనకి కలిగాయట. ఈయన గురించి ఒక మాట మీతో చెప్పాలి. అదేమిటి అని అంటే, యెహెజ్కేలు వాస్తవంగా యాజక కుటుంబంలో పుట్టినవాడు. వాళ్ళ నాన్నగారు యాజకుడు. ఆయన పేరు బూజీ. బూజీ కుమారుడు యెహెజ్కేలు యాజక కుటుంబంలో పుట్టినవాడు. సహజంగా యాజకులకు ఏ కొరత ఉండదు. ఎందుకంటే ఆరాధికులు తీసుకుని వచ్చిన బలి అర్పణల వలన యాజకుల వంతు ఏదైతే మిగులుతుందో దానితో వాళ్ళు సమృద్ధైన పోషణ కలిగి ఉంటారు. వాళ్ళ పోషణకి ఏమీ లోటు ఉండదు. ఆరాధికులు తెచ్చినటువంటి బలి నైవేద్యాలలో యాజకుల వంతు దేవుడు యాజకులకు ఇచ్చాడు కదా, ఆ వంతుతో వారు సమృద్ధైన పోషణే కలిగి ఉంటారు. మరి యెహెజ్కేలు ఆ పోషణకు వారసుడే. అలాగనే యాజకులైనటువంటి వారికి గౌరవానికి ఏమీ తక్కువ ఉండదు. ఎందుకనంటే ఇశ్రాయేలందరూ దేవుని మందిరం దగ్గరకు వచ్చి వారి అర్చన ఆరాధనలు చేస్తూ ఉన్నప్పుడు యాజకుని మీద ఆధారపడి బ్రతకాల్సి వస్తుంది. కనుక ప్రజలందరూ కూడా యాజకుడిని చాలా బాగా గౌరవిస్తారు. కనుక యాజకుడు కూడా గౌరవం ఏమీ తక్కువ కాదు. అటువంటి వారసత్వానికి చెందినవాడు యెహెజ్కేలు. పోషణకు తక్కువ లేదు, పరువుకో తక్కువ లేదు, గౌరవానికి తక్కువ లేదు. దానితో పాటు యాజకుడు అన్నాక భలే అధికారం ఉంటుంది. దేవుని ధర్మశాస్త్రం తన నోట ఉంటుంది. ఆ ధర్మశాస్త్రమును బట్టి ఆయన తీర్పులు చెబుతూ ఉంటే ఆయన భలే అధికారం గలవానిగా ఆయనను మనం చూస్తాం. కనుక ఆయనకి అధికారం కూడా ఏమీ తక్కువ లేదు. అలాంటి బూజీ కుమారుడు వాళ్ళ నాన్నగారు తర్వాత యాజకుడు కావలసిన వాడిని దేవుడేమో ప్రవక్తగా పిలిచాడు. చూస్తున్నారా? ఏమండి, పోషణకు తక్కువ లేదు, గౌరవానికి తక్కువ లేదు, అధికారం కూడా తక్కువ కాదు. అలాంటి స్థితిగతుల్లో ఆయన పుట్టి పెరిగిన వాడిని దేవుడు దర్శనమిచ్చి నువ్వు ప్రవక్తగా పనిచేయాలి అన్నాడు. ప్రవక్త పరిచర్య ఎలా ఉంటుంది అంటే,
మనుషులు చేసినటువంటి పాపాన్ని మోమాటం లేకుండా ముఖం మీదే చెప్పి మారు మనసు పొందండిరా అని అరవాలి. ఎవడి మనుషులు చేసిన పాపాన్ని వాళ్ళ ముఖం మీదే చెప్పి మారు మనసు పొందండి అని వాక్యం ప్రకటన చేయాలి. ఆ రోజుల్లో ఉన్న ప్రజలకు ప్రవక్తల పరిచర్య అస్సలు నచ్చేది కాదు. అలాగనే ప్రవక్తగా పరిచర్య చేస్తున్నప్పుడు వారికి పోషణ ఇచ్చింది ఎవరు ఉండరు, పెద్దగా గౌరవం చూపించింది కూడా ఎవరు ఉండరు, వాళ్ళేమి అధికారం చలాయించడానికి ఏమీ లేదు అన్నట్టుగా వారి జీవితం అన్నీ కోల్పోయే పరిస్థితికి వస్తుంది. కొన్నిసార్లు ప్రవక్తలను దేవుని ప్రజలు చంపేద్దాం అని కూడా అనుకుంటారు. ఏలియాను ఆహాబు యెజబెలు చంపేద్దామనుకున్నట్టు, ఎలీషాను సిరియా రాజైన బెన్హదద్ చంపేద్దామని అనుకున్నట్టు, అలాగనే ఇర్మియాను ఏస్కేలను దేవుని ప్రజల మధ్యలో ఉన్న దేవుని ప్రజలే చంపేద్దామన్నట్టుగా వారు ప్రయత్నం చేస్తుంటే ప్రవక్త పరిచర్య చాలా కష్టం. యాజకునిగా సేవ చేయటం గొప్ప భాగ్యమే కానీ ప్రవక్తగా పరిచర్య చేయటం అది చాలా భయంకరం. కానీ దేవుడు బూజీ కుమారుడైన ఈ యెహెజ్కేలుకు నీవు యాజకునిగా పనిచేయడానికి కాదు, నువ్వు నా ప్రవక్తగా నువ్వు పనిచేయాలి అని ఆయన చాలా దర్శనాలు ఇచ్చాడట. మీరు అందుకే మనం చదివిన మొదటి వచనంలో ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనమలా చెప్పండి, దర్శనములు నాకు కలిగెను. ఏంటమ్మా అవన్నీ? దర్శనములు. ఆ దర్శనంలో ఒక దర్శనం 4వ వచనం నుంచి వ్రాయటం ఆయన మొదలుపెట్టి ఆ దర్శనమంతా రాసేసిన తర్వాత ఆ దర్శనాన్ని గురించి ఇలాగన్నాడు. చదువుతున్నాను చూడండి, చివరి వచనం 28వ వచనం. 1:28 వర్షకాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. చెప్పండి ఏమి దర్శనం అంటది? ప్రభావ స్వరూప దర్శనం. నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినబడెను అని రాసి ఉంది. అంటే ఈరోజు మనం ఈ పూట మనం ధ్యానం చేయబోతున్న దర్శనం దాని పేరేంటనంటే ప్రభావ స్వరూప దర్శనం. సింపుల్గా తేలిగ్గా చెప్పాలంటే ఇది దేవుని గొప్పతనమును గూర్చిన దర్శనం. ప్రభావ స్వరూప దర్శనం అంటే విజన్ ఆఫ్ గాడ్స్ గ్రేట్నెస్, దేవుని గొప్పతనమును గూర్చిన దర్శనం. అమ్మ ఆలకిస్తున్నారా? ఏమి దర్శనం? ఏమండి, యోహాను ఏం చూశాడు? మహిమ దర్శనం చూశాడు. యెషయా ఏం చూశాడు? పరిశుద్ధత గూర్చిన దర్శనం చూశాడు. ఇప్పుడు యెహెజ్కేలు ఏం చూస్తున్నాడు? గొప్పతనమును గూర్చిన దర్శనం చూస్తున్నాడు. ఆ దేవుడు తన సింహాసనం మీద కూర్చుండగా 4 జీవులు ఆయన చుట్టూ ఎగురుతూనే ఆయన కొనియాడుతూ ఉన్నాయట. చూడండి, మీ కొరగా చదువుతాను. ఇలా రాసి ఉంది 5వ వచనం 1:5. దానిలో నుండి 4 జీవుల రూపములు ఒకటి నాకు కనబడెను. వాటి రూపం చెప్పండి మనుష్య స్వరూపం వంటిది ఒకటి. ఒక్కొక్క దానికి 4 ముఖములు 4 రెక్కలు గలవు. వాటి కాళ్ళు చక్కగా నిలబడినవి. వాటి అరికాళ్ళు పెయ్యి కాళ్ళ వలె ఉండెను. అవి తలతల్లాడు ఇత్తడి వలె ఉండెను. అమ్మ చూస్తున్నారా? తర్వాత అక్కడి నుంచి 10వ వచనం చూడండి. ఆ 4 ఎదుట ముఖరూపములు ఇలా ఉన్నాయట. మానవ ముఖం వంటిది, కుడిపార్శ్వ ముఖములు ఎద్దు ముఖం వంటిది, 4 పక్షిరాజు ముఖం వంటి ముఖములు కలవు. ఇవన్నీ వర్ణించుకుంటూ పోయామనుకోండి, మీరు జ్ఞాపకం పెట్టుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. సులువుగా చెప్తాను వినండి. 4 జీవులు దేవుని సింహాసనం చుట్టూ ఎగిరేవి. ఒకదాని ముఖం సింహం ముఖం, మరో దాని ముఖం దూడ ముఖం, మరో దాని ముఖం మనుష్య ముఖం, మరో దాని ముఖం పక్షిరాజు ముఖం. చాలామంది బైబిల్ పండితులు ఏమంటారంటే సింహాసనాసీనుడైన మన ప్రభు ఎలాంటి వాడో ఆ 4 జీవుల ముఖాలే చెప్తాయంట. మనుష్య ముఖం అంటే జ్ఞానము గలవాడు అని అర్థం. సింహం ముఖం వంటి వాడనంటే ధైర్యము గలవాడు అని అర్థం.
దూడ వంటి వాడు అంటే దీన మనస్సు గలవాడు అని అర్థం. పక్షిరాజు ముఖం గలవాడు అనంటే వినండి, దర్శనము కలిగిన వాడు అని అర్థం. దూరదృష్టి, దర్శనం ఉన్నవాడని అర్థం. ఇలాంటి అర్థవంతమైన ఆ 4 జీవులు ఆయన చుట్టూ ఎవడు ఎగురుతూ కొనియాడుతూ ఉండగా ఆయన చూచిన ఈ గొప్ప దర్శనం ఇది ప్రభావ స్వరూప దర్శనం. కనుక దర్శనం వివరించాలని అనుకోవడం లేదు. నిన్న ఉదయం నిన్న రాత్రి దర్శన సంగతులు చెప్పాను. ఇప్పుడు ఈ గొప్ప దర్శనం చూసిన తర్వాత యెషయాలో యేస్కేల్లో కొన్ని అనుభవాలు వచ్చాయి. ఈ ప్రభావ స్వరూప దర్శనం చూసిన తర్వాత యేస్కేలులో కొన్ని ప్రత్యేకమైన అనుభవాలు వచ్చాయి. వాస్తవానికి దేనికి అతని వారసుడు? యాజక పరిచర్యకు వారసుడు. అంటే పోషణ ఉంటుంది, తర్వాత గౌరవం ఉంటుంది, తర్వాత అధికారం ఉంటుంది. కానీ దేవుడు అందులో ఉండమని చెప్పక ఆయన ప్రవక్త పరిచర్యకి పిలిచాడు. ఈ ప్రవక్త పరిచర్యకి పిలిచినప్పుడు పరిచర్య చాలా కష్టం కాబట్టి ఆయన దర్శనములన్నీ చూపించి తన ప్రభావ స్వరూప దర్శనము చూపించి కొన్ని మంచి అనుభవాలు యెహెజ్కేలుకు దేవుడు ప్రసాదించాడు. ఇక్కడ కూర్చున్న మనమంతా ఈ అనుభవాలు సంపాదించుకుంటే అమ్మా వింటున్నారా, మనం ఈ భూమి మీద క్రైస్తవులంగా ఎలా బ్రతకాలో అలా బ్రతకవచ్చు అన్నమాట. కాబట్టి సావధానంగా శ్రద్ధగా మీరు ఆలకించండి. ఇప్పుడు యెహెజ్కేలుకు ఏమేమి అనుభవాలు వచ్చాయో వరుసగా నేను చెప్తాను. నెంబర్ 1 మొట్టమొదటి అనుభవం చూడండి, 2వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి చెప్పండి నన్ను నిలువబెట్టెను అని రాసి ఉంది. ఈ వచనంలోని అనుభవం దేవుని ఆత్మ చేత నిలవబెట్టబడుట. చెప్పడం ఏంటది? దేవుని ఆత్మ చేత నిలవబెట్టబడుట. మన మట్టుకు మనం దేవుని కొరకు నిలవబడేటట్టు సత్తువు కలిగిన మనుషులం కాదు. నిలబడాలనుకున్నా మనం పడిపోతాం. మన మట్టుకు మనం నిలబడగలిగినంత శక్తి సామర్థ్యాలు మనకు లేవు. కనుక ఎవరు నిలబెట్టాలి అంటే దేవుని ఆత్మచేత మనం నిలబెట్టబడాలి. క్రైస్తవులకు ఉన్న భాగ్యం ఏమిటి అంటే దేవుని ఆత్మ పరిచర్య మనకు అందుబాటులో ఉంటుంది. మీరు ఏ రోజునైతే దేవుని యొక్క సువార్తను మీరు విన్నారో, విన్న వెంటనే దాని యందు విశ్వాసం ఉంచారో, మీ లోపలగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశించి మిమ్మల్ని దేవుని కొరకు నిలబెట్టేలా చేస్తాడు. ఎలాగ దేవునాత్మను పొందవచ్చో తెలియనటువంటి చాలామంది క్రైస్తవులు ప్రియులారా వాళ్ళు తిప్పలు పడుతున్నారు. బైబిల్ స్పష్టంగా దేవునాత్మను ఎలా పొందవచ్చు అనే దానికి జవాబులు చూపిస్తాను చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూడండి, ఏమి రాసిందో చెప్పండి. అమ్మా వింటున్నారా? ఏమండి, ఎఫెసీ పత్రిక 1:13 చెప్పండి. ఏంటి? ఒకరు చదివితే మిగిలిన ఆగిపోండి. చదవమ్మా. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత మీరు ఏమైనారు? ముద్రించబడ్డారు. మన దేవునాత్మ చేత ముద్రించబడ్డానికి, దేవునాత్మని కలిగి ఉండడానికి షరతులు ఏమిటున్నాయి అక్కడ అంటే వినడం, విశ్వసించడమే. నీ వరకు వచ్చిన రక్షణ సువార్త వినడం, విన్న సువార్త యందు నువ్వేముంచను? విశ్వాసముంచడం, అంతే. ఇది నమ్మొచ్చా అంటే బైబిల్లో ఏదైనా మనం నమ్మాలంటే ఏమండి 2-3 సాక్షుల నోట ఈ మాట వినొచ్చట. మరో సాక్ష్యం చూద్దాం రండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి ఏమి రాసిందో. గలతీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఇది మాత్రమే మీ వల్ల తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర మూలంగా చదువు ప్రకారంగా ఆత్మను పొందితరా లేక విశ్వాసముతో వినుట వలన మీరు పొందారా ఆత్మను అని ప్రశ్నిస్తున్నాడు. అంటే ఆత్మను పొందడానికి షరతులు ఏమిటి? 1 సువార్త వినడం, 2వది దాని యందు విశ్వాసం ఉంచడం. ఇంతే, ఈ 2 పనులే ఉన్నాయి. కానీ ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారనంటే
ఆత్మను మేము అమ్ముతామనేటువంటి అయ్యగారులు ఉన్నారు. ఆత్మను కొనుక్కుందామని మీలాంటి విశ్వాసులు తక్కువ కాదు. డబ్బులు ఇచ్చి ఆత్మను కొనుక్కుందాం అనుకునే వాళ్ళు ఉన్నారు. డబ్బులు తీసుకుని ఆత్మను అమ్ముతామని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రెండు వాక్యానుసారం అయితే కాదు. ఇది సత్యం కాదు, ఇది అబద్ధం, ఇది మోసం. అమ్మా వింటున్నారా? బైబిల్లోనే చూపిస్తాను మీకు ఇలాంటి మోసం ఒకటి. ఒకసారి పేతురు యోహానులు సమరయకి వెళ్ళి దేవుని సేవ చేస్తున్నారు. సమరయకి వెళ్ళి దేవుని సేవ చేస్తుంటేను వినండి, చాలామంది మారిపోతున్నారు. అప్పుడు గారిడివాడు కూడా ఒకడు మారిపోయాడు. ఇప్పుడు దేవుని ఆత్మ ఆ కార్యాలు చూసిన గారిడివాడు పేతురు దగ్గరకు వచ్చి ఇలాగన్నాడు. చదవండి ఒకసారి, అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం తెరవండి. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి ప్రియులారా. 19వ వచనం, వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యండని అడిగాను. అందుకు పేతురు ఏమంటున్నాడు? అందుకు పేతురు, నువ్వు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందునని తలంచుకునేందున నీ వెండి నీతో పాటు నశించునుగాక. ఏమరా, డబ్బులిచ్చి దేవుని వరం పొందుదామనుకుంటున్నావా? పరిశుద్ధాత్ముడు వరముగా అనుగ్రహించబడేవాడే తప్ప డబ్బులిస్తే వచ్చేవాడు కాదు. నువ్వేంటి నా పాదాల దగ్గర డబ్బులు పెట్టి ఆత్మవరమును పొందుదామనుకుంటున్నావు? దేవుడేమైనా లంచగుండాడు అనుకుంటున్నావా? నీ దగ్గర కొంచెం లంచం తీసుకుని నీకు వరమనివ్వడానికి. ఈ బైబిల్ దేవుడు లంచగుండే దేవుడు కాదు. ఆయన ఎవరి దగ్గరో ఏదో పైసలు తీసుకొని ఎవడి ముడుపులు కట్టించుకొని ఆ ముడుపులు తీసుకొని తిరిగి మేలులు చేసే దేవుడు కాదు బైబిల్ దేవుడు. ఆయన ఏది చేసినా ఆయన కృప చొప్పున ప్రేమ చేత ఉచితంగానే చేస్తాడు తప్ప మన యొద్ద నుంచి ఏమీ తీసుకునేవాడు కాదు. అందుకంటాడు, నీ వెండి నీతో పాటు నశించునుగాక. నువ్వు ఘోరమైన దుష్టత్వంలో దుర్నీతి బంధకాల్లో ఉన్నట్టు నాకు కనబడుతుంది, మారు మనసు పొందరా అన్నాడు. అమ్మ అర్థమవుతుందా? అంటే పరిశుద్ధాత్మ వరమును ఎవడు అమ్మనో అమ్మకూడదు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరు కొనకూడదు. అమ్మేవాడు మోసగాడు, కొనేవాళ్ళు మోసగించబడేవాళ్ళు. వీళ్ళకి సత్యం అర్థం కాలేదన్నమాట. పరిశుద్ధాత్మను పొందడానికి ఏమిటండి షరతులు అంటే 2 షరతులు. సువార్త విను, దాని యందు విశ్వాసం ఉంచు, వాక్యముతోనే నీ లోపలగా పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వచ్చి నివసిస్తాడు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. ఆయన లోపలికి వచ్చి ఎప్పుడైతే నివసిస్తాడో నేను ఎలా చేసేస్తాడో తెలుసా? నీ దేహాన్ని ఒక దేవాలయంగా చేస్తాడు. ఏం చేస్తాడు నీ దేహాన్ని? చెప్పండి ఏం చేస్తాడు అంటే నీ దేహం ఏమైపోతుందన్నమాట? దేవాలయం అయిపోతుంది. చూడండి బైబిల్లో రాస్తుంది. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేయను. పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపలికి వచ్చిన తర్వాత నీ దేహాన్ని ఎట్లా చేశాడు? దేవాలయంగా చేశాడు. ఈ దేవాలయాన్ని పాడు చేశామనుకోండి, దేవుడు ఏం చేస్తాడట? వాడిని పాడు చేస్తాడట. అంటే అర్థం ఏంటన్నమాట? ఎప్పుడైతే వాక్యం విన్నామో, దాని యందు విశ్వాసం ఉంచామో, లోపలికి పరిశుద్ధాత్ముడు వచ్చి ఈ దేహాన్ని ఎట్లా మార్చినాడు? ఆయన దేవాలయంగా మార్చాడు. అప్పుడు ఈ దేవాలయం ఏమి దేవాలయం అయిందంటే కదులుచున్న దేవాలయం అయింది. ఏ దేవాలయం? ఈ దేవాలయం కదులుద్దా కదలదా చెప్పండి? రాళ్ళు, ఇటుక, సిమెంటు, ఇనుము, కర్ర, దీంతో మనం తయారు చేసిన ఈ దేవాలయం చాలా బాగా కట్టారు. నేను 2015లో వచ్చినప్పుడు ఇంత మందిరం లేదు, అదే జ్ఞాపకం చేసుకుంటున్నా. ఇప్పుడు చాలా మంచి మందిరం దేవుడు మీ సంఘానికి ఇచ్చాడు, మీరు కట్టుకున్నారు, మంచిది. ఇది కదులుతాదా కదలదా? ఈరోజు చూసాం ఇక్కడే ఉంది, రేపు చూస్తే, వచ్చే సంవత్సరం చూస్తే, 10 సంవత్సరాల పోయి వచ్చి చూస్తే ఇదేంటిది? కదలని మందిరం. ఈ కదలని మందిరంలో దేవుని తేజోమహిమ నిండాలంటే
వింటున్నారా లేదా? ఈ కదలని మందిరంలో దేవుని తేజోమహిమ నిండాలంటే కదిలే మందిరాలు వచ్చి కూర్చోవాలి. ఇక్కడ ఎవరు కదిలే మందిరం? ఈ మందిరం శ్రీకాకుళం నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీకాకుళం నుంచి. ఆ మందిరం ఇబ్రహీంపట్నం నుంచి వచ్చింది. ఏమండి, మరొక మందిరం మరో ఊరు నుంచి వచ్చింది. ఇక్కడ ఈపూర్లో ఉన్న కొన్ని మందిరాలన్నీ కదిలే మందిరాలు వచ్చి ఇక్కడ కూర్చున్నాయి. ఈరోజు చాలామంది క్రైస్తవులకు నేను దేవుని ఆత్మకు దేవాలయంగా మారిపోయాను, ఈ దేహాన్ని సరిగా వాడుకోవాలి అనే ఆలోచన లేక ఈ దేహాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటారు. ఈ దేహం నాది అన్నట్టుగా. నీదా? నువ్వు తెచ్చుకున్నావా? ఏమైనా ఎలా వచ్చింది నీకు ఈ దేహం? పక్క పేజీ చెప్పండి. 1 కొరింథీ 6లో, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 19 చూడండి. ఏముంది? మీ దేహం ఎవరి వల్ల అనుగ్రహించబడింది? దేవుని వల్ల అనుగ్రహించబడింది. మీ అమ్మా నాన్న కాపురం చేసినంత మాత్రాన్ని నీకేం దేహం వచ్చేలా? దావీదు ఎందుకంటాడు, నేను అగాధములో ఉన్నప్పుడు, మా అమ్మ పొట్టలో ఉన్నప్పుడు నీవు నన్ను తయారు చేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యమును నాకు భయమును కలుగుచున్నాయి. ఎంత బాగా తయారు చేశాడు! మీ నాన్న పొట్టలో ఉన్న చిన్న వీర్యకణం మీ అమ్మగారి అండములో చేరగా, అండములో నువ్వు ఒక పిండమై, నువ్వు పిల్లదానివో పిల్లోడువై నువ్వు బయటకు వచ్చావు. మీ నాన్న వీర్యకణంలో చిన్న వీర్యకణం ఒకటి మీ అమ్మగారి అండములో పడింది, అందులో నువ్వు పిండమయ్యావు. తర్వాత నువ్వు పిల్లదానివి లేక పిల్లాడవై బయటకు వచ్చావు. నేను ఎంత చక్కగా చేశాడండి ఆయన. ఏది ఎక్కడుండాలో అక్కడే పెట్టాడు. ఇవి ఒకవేళ స్థానం మారాయి అనుకోండి, ఊహించండి ఒకసారి, ఈ 2 కళ్ళు ఇక్కడ పోయి అనుకోండి, ఈ 2 చెవులు ఇక్కడికి వచ్చి ఉన్నాయి అనుకోండి, ఈ ముక్కేమో ఇక్కడికి వచ్చింది అనుకోండి, నోరేమో ముక్కు దగ్గర పోయింది అనుకోండి. చూడాలంటే ఎదురుగా చూడడానికి ఏమవుతుంది? ఇలాగ చూపు వస్తుంది, ఇలా ఇటు చూపు వస్తుంది, ముందుకు పోలేదు. అవునా? వినాలనంటే ఏమండి 2 చెవులు సరైన యాంగిల్లో దేవుడు పెట్టి వినేలా చేశాడు. ఏది ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టి ఎంత చక్కగా అందంగా మనకు ఈ దేహాన్ని ఆయన అమర్చాడు చూడండి. మనం ఏమి ఆలోచించాం? అమ్మ వింటున్నారా? కనుక ఈ అందమైనటువంటి దేహం పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడి దానిని వింటున్నారా దేవాలయంగా మార్చుకుని లోపలికి వచ్చాడు. మీకు ఆ విషయం చెప్పనా? దేవుడు మనుషుల మధ్య ఉండడానికి దేవునికి శరీరం అవసరమై కన్యమరియ పొట్టలో ఆయన శరీరాన్ని తీసుకుని వస్తే, పరిశుద్ధాత్మ దేవుడి లోకానికి వచ్చినప్పుడు ఈయనకే శరీరం కావాలి. ఏ శరీరం అంటే క్రీస్తును విశ్వసించిన వారి శరీరాలు తీసుకుని లోపలికి వచ్చేసాడు. అంటే ఇప్పుడు ఈ దేహం ఏమైపోయింది? దేవాలయం అయిపోయింది. దాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడుకోకూడదు, దాన్ని సరిగా వాడాలి. ఈ దేహంలో కళ్ళున్నాయి. కంటితో ఏం చూద్దామని చెప్పండి? ఏం చెప్పరే? కంటితో ఏం చూద్దాం? టీవీ ముందు కూర్చొని సీరియల్ కథ ఇవన్నీ చూసుకుని కూర్చుందామా? అమ్మా అర్థమవుతుందా? నేను మధ్య ఎక్కడో ఈస్ట్ గోదావరిలో ఒక మీటింగ్కి వెళ్తేను ఒక ఆవిడ మరొక ఆవిడ పక్కన కూర్చొని ఆ కూర్చున్న ఆవిడ గీకుతా ఉంది, ఏదో అడుగుతూ ఉంది. ఈవిడికేమో తెలుసు స్వామి అన్న అందరిని చూస్తాడు, మన సరిగా వినకపోతే కోప్పడతాడు వీడని ఆవిడ మాట్లాడడానికి భయపడి ఊరుకున్నట్టు. ఆ కొత్తగా వచ్చిన ఆవిడకి మన సంగతి తెలియదు, కొరకరాని కొయ్యమని. అందుకే ఆవిడ మరికొంచెం మీద అడుగుతుంటే ఈవిడ ఊరుకోండి అంటుందన్నమాట. అది నా కంట్లో పడింది. మళ్ళీ ప్రసంగంలోంచి పక్కకి వెళ్ళడం ఎందుకులే, ఆవిడకి సంగతి తర్వాత చూద్దామని ప్రసంగం అయ్యాక ఈవిడ ఎదురొచ్చి వందనాలని అంది. వందనాలమ్మా, ఏంటి నేను పక్కన కూర్చున్న ఆవిడ ఊరికే నిన్ను ఏదో ప్రశ్నిస్తూ ఉంది, నేను చెప్పిన వాక్యం అర్థం కాలేదా? ఏమడిగింది చెప్పు అన్నా. నేను అన్నయ్య నిజం చెప్పమంటారా అంది. నిజమే చెప్పమ్మా అన్నాను. వాక్యం అడగడం లేదట. ఆవిడ అడిగింది ఏంటనంటే, నిన్న కార్తీక దీపం ఏమైంది అడుగుతుంది. నేను కార్తీక దీపం సీరియల్ చూడలేకపోయిందట ప్రయాణంలో ఉండి. అందుకని చర్చిలో కూర్చొని ప్రసంగం వినడానికి కూర్చొని పక్కా ఆవిడని ఏమడుగుతుంది చెప్పరే? కార్తీక దీపం ఏమైందని అడుగుతుందట.
అంటే ఈ కన్ను ఇందుకే ఇచ్చాడా దేవుడు? ఒక అబద్ధాన్ని, ఒక మోసాన్ని, ఒక నాటకాన్ని, ఒక డ్రామాని చూడడానికి ఇచ్చాడా ఈ కన్ను? 119వ కీర్తనలో 18వ వచనంలో ఉంటుంది. ఎంత చక్కని ప్రార్థన అండి, చదవండి ఒకసారి. 119, 18. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కళ్ళు తెరువు. దేవుని ధర్మశాస్త్రమునున్న ఆశ్చర్యకరమైన సంగతులు చూచేలాగా నీ కళ్ళు తెరవబడాలి. అందుకు నీ కళ్ళు వాడడం మానేసి ఏమండి మొగల రేకులకు వాడతావు, కార్తీక దీపానికి వాడతావు. ఇక్కడ ఉన్నట్టున్నారులేండి, మొఖాలు చూసుకుంటున్నారు నంగనాచులు. ఇంట్లో టీవీ ముందు కూర్చొని వాక్యం చూడడానికి మనసు లేదు కానీ, నశించిపోయిన ఆత్మను చూడడానికి కళ్ళు లేవు కానీ, ఎవరి టీవీ ముందు కూర్చొని మొగల రేకులు అయిపోతాయి. కార్తీక ఇంకేమో సీరియల్ ఉంటాయి, ఆ పేర్లు మేము పేపర్లో చదువుతుంటాం అప్పుడప్పుడు. ఈ సీరియల్ కథలన్నీ చూసుకొని దేవుడిచ్చిన సమయమంతా దుర్వినియోగపరుస్తున్నామంటే నీ దేహాన్ని నువ్వేం చేస్తున్నావు? పాడు చేస్తున్నావు. కళ్ళు పాడైనాయి. ఈ నోటితో నువ్వేమి చేయాలి అంటే ఎవడి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం అంటాడు, మీ నోట కృతజ్ఞత వచ్చినవే కానీ అమ్మ వింటున్నారా ఇంకేమీ ఉండకూడదు అన్నాడు. చదవండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూడండి ఏమి రాసిందో. 5:4. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను, మరియు మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైన ఉచ్చరించకూడదు, ఇవి మీకు తగవు అన్నాడు. అంటే నీ నోట్లోంచి ఉచ్చరిస్తే ఏముచ్చరించాలి? కృతజ్ఞత వచనం చెప్పాలి. దేవునికి స్తుతులు చెల్లించే మాటలు నోట్లోంచి రావాలి. నీ నోట్లోంచి పోకిరి మాటలు వస్తున్నాయేంటి? నీ నోట్లోంచి సరసోక్తులు వస్తున్నాయేంటి? నీ నోట్లోంచి బూతులు వస్తున్నాయేంటి? అంటే నోరేమైందన్నమాట, ఈ దేహంలో ఇది పాడైపోయింది. అమ్మ వింటున్నారా? మరి చెవితో ఏం వినాలి నేను అంటే 7 సంఘాలతో కూడా మాట్లాడుతుంటాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెప్పండి ఏంటట? చెవిగలవాడు వినుగాక. అంటే ఆత్మస్వరం వినడం ఈ చెవికి రావాలి. లేనిపోని చెత్త స్వరాలన్నీ ఇది విని, లేనిపోని చెత్త సీరియల్లో సినిమాలు ఇది చూసి, పనికిమాలిన చెత్త మాటలన్నీ ఇది మాట్లాడితే నా దేహం పాడవుతుంది కదా. ఇది పరిశుద్ధాత్మ దేవుని ఆలయం, ఆయన లోపలికి వచ్చి నివసిస్తున్నాడు. అమ్మ అర్థమవుతుందా? ఇంత ఎందుకు చెప్పానంటే ఆత్మ మనల్ని నిలబెట్టాలి. దేవుని ప్రభావ స్వరూప దర్శనము చూసిన యెహెజ్కేలు ఆత్మచేత, దేవుని ఆత్మచేత నిలబెట్టబడ్డాడు. ఎవరైనా దేవుని కొరకు దేవుని పిల్లలు నిలబడాలి అంటే వినండి ప్రియమిత్రులారా, దేవుని ఆత్మచేత మనం నిలబెట్టబడాలి. యేసుప్రభుకే దేవునాత్మ అవసరమైతే మనకు అవసరం లేదంటారా? శరీరంతో ఈ లోకానికి వచ్చిన యేసయ్యకే దేవునాత్మ అవసరమైంది. చూపిస్తాను చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయం తెరవండి ఒక్కసారి. 14వ వచనం చూడండి. లూకాసు వార్త 4:14 చూడండి. ఏటమ్మా? అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఏ బలముతో తిరిగి వెళ్తున్నాడట? ఆత్మ బలముతో. ఆత్మ బలముతోనే సేవ చేయడానికి నిలబెట్టబడ్డాడు మన ప్రభు. అందుకనే తన శిష్యులతో చెప్పాడు, అపోస్తల కార్యం 1:8, మీరు పైనుండి శక్తి పొందే వరకు మీరు యెరూషలేములోనే నిలిచి ఉండండి. శక్తిని పొందిన తర్వాత మీరు యెరూషలేము, యోదయ, సమరయ, భూదిగంతాల వరకు మీరు నాకు సాక్షులై ఉందురు గాని అన్నాడు. అంటే ఆత్మచేత నిలబెట్టబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచాలి. ఈ రోజున చాలామంది దేవుని పిల్లలకు అమ్మ వింటున్నారా, ఆత్మచేత బలపరచబడిన అనుభవం లేదు, ఆత్మచేత నిలబెట్టబడిన అనుభవం లేదు. అందుకనే ఏమంటే వింటున్నారా, ఏదైనా మీటింగ్లు వస్తేను, ప్రత్యేకమైన కూడికలు వస్తేను, లేకపోతే ఒక పండగ వస్తేను, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టరు, న్యూ ఇయర్, లేకపోతే వాచ్ నైట్ సర్వీసు, లేక ప్రత్యేకమైన మీటింగులు వస్తే దేవుని కొరకు బాగా నిలబెట్టినట్టు కనబడుతుంటారు. మళ్ళీ మిగిలిన రోజుల్లో ఏమైంది? వీళ్ళకి మాయిదారు రోగం. ప్రత్యేకమైన కూడికల్లో లేని భక్తిని కూడా తెచ్చేసి అంటించేసుకుంటారు. లేని భక్తిని కూడా తెచ్చి అంటించేసుకొని మేము ఎంత భక్తి పరులమో అన్నట్టుగా. క్రిస్మస్ వస్తే కొత్త బట్టలతో వస్తారు,
గుడ్ ఫ్రైడే వస్తే తెల్ల బట్టలతో వస్తారు, ఈస్టర్ వస్తే రంగురంగుల విజయోత్సవ బట్టలు వేసుకుని వస్తారు, మేము చాలా బాగున్నాం దేవుళ్ళు అన్నట్టే కనబడతారు. నా ప్రశ్న ఏంటో తెలుసా? ఆత్మదేవుడే నేను నిలబెట్టాడా? దేవుని ఆత్మ నిలబెడితే అనుకూలమైన పరిస్థితుల్లో దేవుని కొరకు నిలబడతాం, అననుకూల పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు నిలబడతాం. అన్నీ అనుకూలంగా ఉంటే నిలబడినట్టుండి, కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు వస్తే ఎవడు కుంగిపోయినట్టు అయ్యారంటే వీళ్ళ ఆత్మ చేత నిలబెట్టబడ్డం లేదు. అంటే దేవుని ప్రభావ స్వరూప దర్శనం, ఆ దేవుని గొప్పతనమని కూర్చున్న దర్శనం వీళ్ళకి అర్థం కాల. అమ్మ బాధపడిందా? చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఎలా వస్తాడు పరిశుద్ధాత్ముడిని లోపలికి? చెప్పరే. 7 వారాల ప్రార్థనకి వెళ్తేనా? బైబిల్ చెప్పడం లేదే ఆ మాట. పోని కానుకలు తీసిస్తేనా? బైబిల్ చెప్పడం లేదే మాట. లేకపోతే నూనె శేషాతో నూనె ప్రేయ చేయించుకొని నెత్తి మీద విసులు బొమ్మ వేసుకుంటేనా? బైబిల్ చెప్పలేదే ఆ మాట. ఏమండి, ఆత్మ వరం నేను ఇస్తాను అని మీ నెత్తి మీద చెయ్యేస్తానన్నాడే ఒక పెద్ద సేవకుడు. ఆయన దగ్గర ప్రేయ చేయించుకుంటేనే ఆత్మచేత మనం నిలబెట్టబడతామా? బైబిల్ చెప్పలేదే ఈ మాట. మరి బైబిల్ చెప్పని ఈ మాట మన ఆచారాల్లోనికి ఎందుకు వచ్చింది అంటే, మన సరిగా బైబిల్ చదవక. ఆడికేమో మోసగించడం ఇష్టం, మనకేమో మోసపోవడం అలవాటు. ఆడికేమో డబ్బు కావాలా, నీకేమో భ్రమ కావాలా. ఒక భ్రమతో వచ్చేస్తారన్నమాట ఇంటికి. ఆత్మను పొందినాం, ఆత్మను కలిగి ఉన్నామని భ్రమతో ఇంటికి వచ్చేస్తుంటాం. భ్రమపడకండి. క్రైస్తవ జీవితం భ్రమ జీవితం కాదు, క్రైస్తవ జీవితం వాస్తవ జీవితం. భ్రమలు ఊహలు కాదు క్రైస్తవ జీవితం, ఇది వాస్తవ జీవితం. కనుక ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు దేవుని వాక్యం వినగా, నువ్వు దాని యందు విశ్వాసం ఉంచగా, పరిశుద్ధాత్ముడు నీ లోపలికి వచ్చి నీ దేహాన్ని దేవాలయంగా చేసి ఆయన నిన్ను నిలబెట్టాలి. ఆయన నిన్ను నిలబెట్టాలి. ఇప్పుడు అనుభవం నీకు వచ్చిందా? క్రైస్తవ్యం అంటే అదండి. క్రైస్తవ్యం అంటే నేను అన్నాను కదా, నల్లట్ట ఎర్రంచు పుస్తకం పట్టుకొని టక్కు టక్కులు ఆడించుకొని రావడం కాదే టక్కల మారక్క. దేవుని ఆత్మ చేత నిలబెట్టబడ్డాం. ఏమండి, అనుభవంలోకి రావాలి. ఈ అనుభవం ఆల్రెడీ జరిగి ఉంటుంది, మీకు తెలియడం లేదు ఆ విషయం. అందుకనే మరోసారి చెప్పాల్సి వచ్చింది అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. దేవుని యొక్క అమ్మ వింటున్నారా? యాజకుడుగా పుట్టినవాడు ప్రవక్తగా సేవ చేయాలి, కష్టాలు ఎదుర్కోవాలి, పోరాటాలు ఎదుర్కోవాలి. కాబట్టి వింటున్నారా? ఎవరొచ్చి నిలబెట్టారు? ఆ దేవుని ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను. మరి చెప్పండి, దేవుని ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను. అందుకే అన్నాను, దేవుని ఆత్మ చేత నిలబెట్టబడిన అనుభవం అని అన్నాను. ఒకటైపోయింది. రెండో సంగతి చెప్తాను రండి. ఏమండి, యాజకుడు కాస్త ప్రవక్తగా దేవుని కొరకు వెళ్ళి దేవుని మహింపరుస్తూ ఆయన బలపరచబడి పనిచేయడానికి అతను చూచిన ఆ స్వరూప ప్రభావ స్వరూప దర్శనం ఆయన ఎట్లా చేసిందో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. చూడండి, 3వ వచనం చదువుదాం. 2:3. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేయు జనుల యొద్దకు, ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను అన్నాడు. దేవుని ప్రభావ స్వరూప దర్శనం అనగా దేవుని గొప్పతనమును గూర్చిన దర్శనము చూసిన భక్తుడు ఏమైనాడో తెలుసా? దేవుని చేత పంపబడ్డాడు. ఆలకిస్తున్నారా ఈ మాట? ఎక్కడ పంపబడ్డాడు? దేవుని చేత తిరుగుబాటు చేస్తున్న దేవుని ప్రజల మధ్యలోనికి పంపబడ్డాడు. వాళ్ళ మధ్యలోకి వెళ్ళి సేవ చేయాలి. నేను రాత్రి కూడా చెప్పాను, దేవుడు యెషయా గురించి ఏమన్నాడు? నీవు పోయి అన్నాడు. క్రైస్తవుడు అంటేనే దేవుని చేత పంపబడిన వాడు అని నేను 2 వచనాలు మీకు చూపించాను రాత్రి. యోహాను సువార్త 17వ అధ్యాయం 18వ వచనంలో చూసాం. అక్కడ యేసయ్య అన్నాడు, తండ్రి నీవు నన్ను పంపినట్లే నేనును వారిని లోకములోనికి పంపిస్తున్నాను అన్నాడు. మళ్ళీ యోహాను సువార్త 20వ అధ్యాయం 30-31 వచనాల్లో తండ్రి నన్ను లోకంలో పంపిన ప్రకారమే నేను కూడా మిమ్మల్ని పంపిస్తున్నాను, వెళ్ళండి అన్నాడు. ఆలకిస్తున్నారా? మనం ఎవరమంటే
దేవుని చేత పంపబడిన వారము. ఎక్కడ పంపబడాలి, దేని కొరకు పంపబడాలి నేను మీకు చెప్తాను రండి. మార్క్స్ వార్త తెరవండి ఒక్కసారి, 5వ అధ్యాయం చూద్దాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం, మార్క్స్ వార్త 5వ అధ్యాయం నేను చదువుతాను చూడండి. ఒక మంచి అనుభవం. ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తాం. అతనిలో సేన అనే దెయ్యం ఉంది. సేన అంటే బహుత్ మంది అని అర్థం. చాలా దెయ్యాలు ఆయన లోపల ఉన్నాయి. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అతనికి స్వస్థపరిచారు. స్వస్థపరిచిన తర్వాత, అమ్మ వింటున్నారా, స్వస్థపరిచిన తర్వాత వాడు స్వస్థచిత్తుడై ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు. కూర్చున్నాక చూడండి, ఇలా చెప్తాను, 19వ వచనం చూడండి, ఇలా 18వ వచనం చూడండి. ఆయన ధోని ఎక్కినప్పుడు, వాడు స్వస్థపరిచి ఆయన ధోని ఎక్కినప్పుడు ఏమంటే దెయ్యమున పట్టినవాడు ఆయన యొద్ద ఉండనిమ్మని ఆయన బతిమాలుకొనెను. యేసు ప్రభువా, నీతోనే ఉంటానయ్యా, శానా దెయ్యమునిచ్చి నన్ను విడిపించావు, నన్ను స్వస్థపరిచావు. ఒకప్పుడు నన్ను నేను గాయపరుచుకునేవాడిని, ఈ దారిలో పోయే మనుషులంతా గాయపరిచేవాడిని, ఇప్పుడు నన్ను స్వస్థపరిచినావు, నీతోనే ఉంటానయ్యా, నీ వెనకాల వస్తానన్నాడు. చూడండి, ఆయన ఏమన్నాడట, తను ఉండనిమ్మని ఆయన బతిమానుకున్న కానీ ఆయన వారిని సెలవయ్యక, చెప్పండి, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుము అనెను. కాబట్టి వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపలలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. నువ్వు నా వెనకాల రావడం కాదురా, నువ్వు నాతో ఉండడం కాదబ్బాయ్, నువ్వు నీ ఇంటికి వెళ్ళు, దేవుడు నీ యందు కనికరపడి ఏమి కార్యం చేశాడు ఆ విషయం నీ ఇంటి వారికి వెళ్ళి సాక్ష్యం చెప్పు. గాడ్ సెంట్, దేవుని చేత పంపబడ్డాం అని అంటే ముందు ఎక్కడ పంపించబడాలంటే ముందు నువ్వు ఇంటికి పంపించబడి నీ ఇంటి వారికి సాక్ష్యం ఇవ్వు. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఆంద్రియ యేసు ప్రభుతో పాటు కొద్ది దినాలు కాదు గడియలు ఉన్నాడు. యేసయ్య దగ్గర నుంచి తిన్నగా ఇంటికి వెళ్ళి పేతురుతో ఏమంటున్నాడు, నేను మెస్సియాను కనుగొన్నాను, నువ్వు రా వచ్చి చూద్దువు కానీ అని చెప్పి, అమ్మ వింటున్నారా, పేతురుని వెంట పెట్టుకొచ్చేసాడు. అదే దేవుని చేత పంపబడ్డమంటే, దేవుని కొరకు సాక్షులుగా జీవించడం. అమ్మ వింటున్నారా. అటు తరువాత ఫిలిప్పు కూడా నతనయేలు దగ్గరకు వెళ్ళి ధర్మశాస్త్రంలో కీర్తన గ్రంథంలో ఉన్న ఆ మెస్సియాను కనుగొనవు రా అని చెబితే స్నేహితులను తీసుకొచ్చేశాడు. అదే వెళ్ళి సాక్ష్యం ఇవ్వడం అంటే. అటు తర్వాత సమరయ స్త్రీ చెడ్డ ఆడది, ఆవిడకైనా మంచి పేరు ఉంటుందా? ఎంతమందిని మార్చింది చెప్పరే? 5 మార్చింది. ఇప్పుడు ఎవడున్నాడు? 6వ వాడు ఉన్నాడు. 6వ వాడు ఈమె చెందినవాడా? ఈమె వాడు కాదట, ఎవరో అమ్మకి చెందినవాడు పడేసుకుంది దుర్మార్గురాలు. కానీ యేసయ్యను కలుసుకున్న తర్వాత ఏం చేసింది? ఆమె వెళ్ళిపోయింది. ఊర్లోనికి నేను చేసినవన్నీ చెప్పిన వారు చూడరండి అని తీసుకుని వచ్చింది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్పానంటే, మనం దేవుని యొద్ద నుంచి లోకములోనికి పంపించబడిన వాళ్ళం. మన కుటుంబ సభ్యులను తెచ్చుకోవాలా, మన స్నేహితులను తెచ్చుకోవాలా, మన ఊరు వారిని తెచ్చుకోవాలా. సమరయ స్త్రీ అంటుంది, అవ్వ సమాజంలో గౌరవం పరువు మర్యాద లేని దాన్ని నేనే ఊరోళ్ళందరినీ తెస్తే నువ్వు ఎవరు తెచ్చావు ఈరోజు వరకు అని నిన్ను ఎగతాళి చేస్తుంది. ఎవరు? సమరయ స్త్రీ. ఫిలిప్ అంటున్నాడు, అవ్వ యేసయ్యతో కొద్ది గడియలు గడిపి నా స్నేహితుని ప్రభు దగ్గర నడిపించుకున్నా, ఈరోజు వరకు ఎవరినైనా నీ స్నేహితులు నడిపించావా అని ఎగతాళి చేస్తున్నాడు. ఆంధ్రే అంటున్నాడు, నేను ప్రభు యొద్ద నుంచి పోయి నా యొక్క అన్నదమ్ముడిని తెచ్చేసుకున్నా, మీరు ఎవరిని తెచ్చుకున్నారు అని ఆంధ్రే కూడా మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. నేను మీకు చెప్పబోరే విషయం ఏంటంటే, దేవుని ప్రభావ స్వరూప దర్శనం, దేవుని గొప్పతనమని గూర్చిన దర్శనం అర్థమైన వారు ఏం చేస్తారో తెలుసా? దేవుని చేత పంపించబడతారు. దేవుని చేత పంపించబడతారు. వారు ఎక్కడికి వెళితే అక్కడ ఫలిస్తారు. యేసు ప్రభువారు ఒక రోజున ఏమండి ఉపమానాలు మాట్లాడిన సందర్భంలో ఒక మంచి ఉపమానం నాకు భలే నచ్చింది, చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 13వ అధ్యాయానికి రండి.
మత్తయి సువార్త 13వ అధ్యాయం మీ కొరకు చూపిస్తాను. మంచి ఉపమానం. ఏమండి, పోయి ఫలించడం అంటే ఏంటో ఇది చూస్తే మీకు తెలిసిపోతుంది. చూడండి, 13వ అధ్యాయం 37 నుంచి చదవండి. అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము. ఒకరు చదివితే మిగిలిన ఆగిపోండి అమ్మా, ఇది ఇబ్బంది అవుతుంది. చెప్పండి, మళ్ళీ చదవండి అమ్మా. 37వ వచనం, మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము. మంచి విత్తనములు ఎవరట? రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వినండి వినండి, పొలం ఏంటట? లోకం. వ్యవసాయదారుడు ఎవరట? మనుష్య కుమారుడు. మంచి విత్తనాలు ఎవరట? రాజ్య అంటే మనమే. ఇప్పుడు యేసు ప్రభు అనే వ్యవసాయదారుడు మంచి విత్తనాలు అనేటువంటి నువ్వు ఒక మంచి విత్తనాన్ని గింజవి, నేను ఒక మంచి విత్తనాన్ని నేను గింజను, నువ్వు ఒక మంచి విత్తనాన్ని ఒక గింజవు. ఈ మనుష్య కుమారుడని యేసు ప్రభు ఎక్కడ విసిరేస్తే అక్కడ పడి నువ్వు వృక్షమైపోవాలి, అక్కడ పడి నువ్వు ఫలించాలి. అది కదా దేవుని ఉద్దేశం. అలాగ నువ్వు పోవాలిగా, దేవుని యొద్ద నుంచి నువ్వు దేవుని చేత పంపించబడాలిగా, దేవుని చేత విసిరివేయబడాలిగా, నువ్వు ఫలించాలిగా. ఫలించి అనేకుల ఆకలి తెచ్చాలి, ఫలించి అనేకులకు నీడనివ్వాలి. ఈ దిశగా మన ఆధ్యాత్మిక జీవితం వెళ్ళకపోతే, ఈ దిశగా మన ఆధ్యాత్మిక జీవితం సాగకపోతే మన సరైన భక్తి చేయటం లేదన్నమాట. మా పాస్టర్ గారి తమ్ముడు మొన్న నేను ముంబై మీటింగ్స్కి వెళ్ళాలి, ఎయిర్పోర్ట్లో విశాఖపట్నంలో విమానం ఎక్కడానికి పోయా. సరే, లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ కుర్చీ మీద ఒక ఆయన కూర్చొని, ఒరే బాబు స్వామి అని పిలిచారు. ఎయిర్పోర్ట్లో ఇంత చనువుగా పిలిచేది ఎవర్రా బాబు నన్నని చూసేసరికి అర్థమైంది మా పాస్టర్ గారి తమ్ముడు. ఆయన గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్. అమ్మ వింటున్నారా? రాజమండ్రిలో. అయినా అంకుల్ సేవ చేస్తారు మంచిగా. సరే, నేను దగ్గరే వెళ్ళే చాలా రోజులైంది చూసి సంతోషంతో, అంకుల్ భలే నన్ను పోల్చుకున్నారే, నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను, చాలా సంతోషమే చూడమని ఆయన పక్కన కూర్చున్నా. చాలా విషయాలు మాట్లాడిన తర్వాత వాళ్ళ అమ్మాయిని నేను ఎరుగుదును. ఆ పిల్ల చిన్నపిల్లప్పటి నుంచి ఆ పిల్ల మనసేంటో తెలుసా? ఎవరికైనా ఒక సేవకునికి సహకరించాల, మిషనరీ పరిచర్య కొరకు కానుకలు ఇవ్వాలి. ఆ పిల్లకి ఎట్లా పడిందో మనసులో. నేను చిన్నప్పటి నుంచి ఆ పిల్లని ఎరుగుదును. క్రిస్మస్ వస్తే వాళ్ళ నాన్నగారు కొత్త బట్టలు తీస్తానంటే అనేది, డాడీ నాకు కొత్త బట్టలు వద్దు, నాకున్న పాత బట్టలు చాలు, ఆ డబ్బులు నాకు ఇవ్వండి, ఉత్తర భారతదేశంలో సేవ చేసే ఒక సేవకునిగా డబ్బులు పంపిస్తా, సేవ చేస్తాడు ఆయన అనేది ఆ పిల్ల చిన్న వయసులోనే. సరే, మాట్లాడి అంకుల్ పాప ఎక్కడుంది, ఏం చేస్తుందనంటే, స్వామి దాని గురించి నీకు చెప్పాలి, నువ్వు నార్త్ ఇండియా వెళ్తుంటావుగా సేవకి, ఎప్పుడైనా అవకాశం చూసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళు. ఇప్పుడు పాప తన భర్త ఇద్దరూ కలిసి ఒక భయంకరమైన ట్రైబుల మధ్య, అంటే కొండజాతి ప్రజల మధ్య వాళ్ళు సేవ చేస్తున్నారు. అక్కడ చాలా భయంకరంగా ఉంటాయి పరిస్థితులు అన్నాడు. ఏంటంకుల్ అని ఉత్సాహంతో అడిగి తెలుసుకుందామని అడిగితే, అక్కడ మగాళ్ళు ఎవరు పనిచేయరంట. ఆ ట్రైబులో ఆ తెగలో ఉన్నవారు మగవాళ్ళు ఎవరు పనిచేయరంట. ఆ ట్రైబల్ మధ్యలో, ఆ తెగల మధ్యలోనికి ఎవరైనా వస్తే, స్వామి మన కారులో పోయామనుకో, ఆ చుట్టూ మగాళ్ళు చుట్టుముట్టేస్తారు. మన చుట్టుముట్టేసిన తర్వాత ఒక ఆయన అంటాడు, ముసలాయన, నా కూతురు చాలా అందంగా ఉంటుందండి, నీ కొరకే సిద్ధంగా ఉంది, మా ఇంటికి వచ్చారా అని అడుగుతాడంట. దారిలోనే బేరం కుదుర్చుకుంటాడన్నమాట. వెళితే, నా భార్య చాలా అందంగా ఉంటుందండి, నీ కొరకే సిద్ధంగా ఉంది, మా ఇంటికి వస్తారా అని అడుగుతాడట భర్త భార్య దగ్గరికి తీసుకెళ్ళడానికి. వస్తే దారిలోనే డబ్బులు బేరం కుదుర్చుకుంటాడట. తర్వాత ఒక అన్నదమ్ముడంట, మా చెల్లి చాలా అందంగా ఉంటుందండి, నీ కొరకే తయారై సిద్ధంగా ఉంది, మా ఇంటికి వచ్చేస్తారని అడుగుతాడట. చివరిగా చిన్నపిల్లాడు అడుగుతున్నాడట, మా అమ్మ చాలా అందంగా ఉంటుంది అంకుల్, మీ కొరకే రెడీగా ఉంది, మీరు మా ఇంటికి వస్తారని అడుగుతాడు. అలాగుంటుంది బాబు, మగవాళ్ళంతా దొరికిన మగాల్ని పట్టుకొని పైసలు సంపాదిస్తారు, ఆడవాళ్ళు వారి శరీరాన్ని అప్పగించి వాళ్ళు వ్యభిచారం చేస్తారు. అది వినగానే భారతదేశంలో ఇలాంటి తెగ ఒకటి ఉందా అని ఆశ్చర్యమైంది నాకు. అయితే తను ప్రార్థన చేసుకుంది, స్వామి
దేవా, నువ్వు నిజమైన మంచి వ్యవసాయదారుడివి, నేను ఒక మంచి విత్తనాన్ని అయితే, నువ్వు నిజమైన వ్యవసాయదారుడు అయితే, నేను ఒక మంచి విత్తనాన్ని అయితే, ఈ లోకం పొలం కదా, ఈ లోకమంతా నీ పొలమే కదా, నువ్వు ఎక్కడైనా విసురు ప్రభువా, అక్కడ పడి నేను నేను ఒక వృక్షం అవుతాను, ఫలిస్తానని ప్రార్థన చేసుకుంటే దేవుడు అక్కడికి విసిరేశాడు, అక్కడ ఫలిస్తుంది. అది వాళ్ళ వ్యభిచారాలు ఆపుతుంది, వాళ్ళ పిల్లలకు స్కూలు పెట్టింది, వైద్యపరమైన సేవలు అందిస్తుంది, మనిషిలాగా బతకడం ఏంటో ఆ ప్రజలకు నేర్పిస్తుంది. అయ్యా, నువ్వు ఎప్పుడైనా చెల్లి సేవను చూడాలి, నువ్వు వెళ్ళాల్సిందే అన్నాడు. వెళ్తాను అనుకుంటున్నాను, ప్రభు చిత్తమైతే ఈ జూలై నెలలో వెళ్దాం అనుకుంటున్నాను వాళ్ళ దగ్గరకు. ఇదంతా మీకు ఎందుకు చెప్పానో తెలుసా? నువ్వు ప్రభు యొద్ద నుంచి పోయి దేవుడు ఎక్కడ నిన్ను విసిరేస్తే అక్కడ నువ్వు ఫలించాలి. అంతేగాని వినండి ప్రియులారా, దేవుని యొద్ద నుంచి పంపబడిన అనుభవం కూడా లేకుండా, నువ్వు ఎలా ఫలించాలో తెలియకుండా, నువ్వు యేసుప్రభు నమ్మినప్పుడు ఎట్లున్నావో ఈ రోజు వరకు అలాగున్నావు. ఫలము లేని మోడుబారిన చెట్టులాగా ఎంతకాలం గుడ్డు చెట్టులా బతుకుతావు? FIGC సంఘం విశాఖపట్నంలో బేతేలు ఉంటుంది. నేను పరుషంగా ఒక మాట అన్నాను, మీ చర్చలంతా గుడ్డోళ్ళే కనబడుతున్నారు అన్నాను. గుడ్డోళ్ళు అంటే కనర వీళ్ళు, గొడ్డు బతుకుతారు మీరు. ఎంతసేపు పెద్ద చర్చి కట్టుకున్నారు, నిజంగా చాలా పెద్ద చర్చి కట్టారు. మీ FIGC సంఘాలలో నాకు తెలిసినంత వరకు విశాఖపట్నం కర్మేల్, విశాఖపట్నం బేతేల్ పెద్ద మందిరాలు. కాకినాడ పెద్ద మందిరమే వెళ్ళండి, కాకపోతే దాని వయసు కొంచెం పెరిగింది కాబట్టి ఇప్పుడు కొత్త మందిరాలు, పెద్ద మందిరాలు కట్టారు. మీరు పెద్ద మందిరాలు కట్టారు కానీ గుడ్డోళ్ళు మీరు అన్నాను నేను. వాళ్ళకు కొంచెం పౌరుషం వచ్చిందట. జేసుదాస్ గారు మళ్ళీ సంఘస్థులు కూర్చొని మీటింగ్లు అయ్యాక, స్వామి బ్రదర్ గుడ్డోళ్ళు అన్నాడు, ఏం చేద్దామని చెప్పండి అని అంటే, ఇప్పుడు వాళ్ళు తీర్మానించుకున్నారు వారానికి ఒకసారి సువార్తకు వెళ్ళడానికి, సువార్త అందనటువంటి మురికివాడల్లోకి వెళ్ళడానికి, కొత్త సంఘాలు స్థాపించడానికి పూనుకుంటే, మళ్ళీ మొన్న మీటింగ్కి వెళ్ళాను ఫిబ్రవరి నెలలో. అప్పుడు చెప్తున్నారు, మేము కొత్త స్థలాలు మేము దత్తత తీసుకుంటున్నాం, ఇక్కడ బేతేలకు బ్రాంచ్ సంఘాలు మేము కట్టబోతున్నాం. అది కదా క్రైస్తవ జీవితం. ఇలా అడుగుతారేమనుకోకండి, మీరు బాగా వింటున్నారు అందుకే చెప్పాలనుకుంటున్నా. ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో 2 యవనస్తులకు పెళ్ళయింది అనుకోండి. వచ్చే సంవత్సరం డిసెంబర్ నెలలో మళ్ళీ మీటింగ్లో కనబడగానే ఏమడుగుతావు? ఏంటి ఏమీ లేదా అంటే ఏంటి అర్థం? ఏంటమ్మా? బిడ్డలు కలగలేదని అడగడం. పాపమాలు లేదమ్మా ఏమీ లేదన్నారు. పెళ్ళే సంవత్సరం అయిందిగా, అప్పుడే తొందర ఇంట్లే, దేవుడు ఇస్తాడులే అని ఒక ఉచిత సలహాల ముఖాన్ని కొట్టి పోయాం. అటు తర్వాత సంవత్సరం మళ్ళీ డిసెంబర్లో కలిశారు, 2 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ వాళ్ళిద్దరే కనబడ్డారు. అప్పుడు మళ్ళీ ఏమడిగావు? ఏంటమ్మా అలాగే కనబడుతున్నారు, ఇంకా ఏమీ లేదా అంటే పాపం వాళ్ళు కొంచెం సిగ్గుపడి తలవంచుకున్నారు. అప్పుడు ఒక ఉచితాలయం వేస్తావు. ఒక దగ్గర సంతాన సాఫల్య కేంద్రం ఉందట, ఆ డాక్టర్ గారు బాగా చూస్తారట, మంచి వైద్యం ఇస్తారట, అక్కడ పోరాదు గుంటూరు అని ఒక సలహా పడేశావు. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 2కే. మళ్ళీ 3వ సంవత్సరం కలిశారు. కలవగానే వినండి మళ్ళీ అంటావు, ఏంటి ఇంకా అలాగే ఉన్నారు, ఏమీ లేదా? నేను చెప్పిన డాక్టర్ దగ్గరికి వెళ్ళారంటే వెళ్ళామా అంటే, కానీ ఏమీ లేదు అని అంటే, అయ్యో అని పక్కకెళ్ళి వీళ్ళు గుడ్డోలేమో. ఎన్ని సంవత్సరాలు గుడ్డోలని పేరెట్టావు? మాట్లాడరే. 3 సంవత్సరాలు గుడ్డోలని పేరు పెడితే మీరు యేసు ప్రభువుని నమ్మి ఎంతకాలం అయింది? నీ వలన ఎవరైనా ఒక్కరు యేసు ప్రభువుని నమ్మారా? నీ వల్ల ఎవరైనా ఒకరు దేవుని మందిరాన్ని నడిపించబడ్డారా? నీ వల్ల ఎవరైనా ఒకరు రక్షించబడ్డారా? లేకపోతే నిన్నేమనాలి? ఇప్పుడు 3 సంవత్సరాలకే ఆ యవనస్తులిద్దరు గుడ్డోళ్ళు అని మీరంటే మిమ్మల్ని ఏమనాలి? నీ పక్కన కూర్చొని గొడ్డు ముఖం చూడు ఒకసారి. మీ పక్కనే ఉందిగా, చూడండి గొడ్డు ముఖం. సంవత్సరాల తరబడి మందిరంలో వచ్చి కూర్చుంటారు. దేనికండి కూర్చోవడం? ఇక్కడ దేవుని యొద్ద నుంచి, దేవుని మందిరం నుంచి పంపించబడి ఏమంటే కొత్త వారిని ప్రభుత్వం నడిపించే ప్రక్రియలో మన జీవితం సాగనప్పుడు ఎంతసేపు ఏమండి మందిరానికి వచ్చి ఏదో ఆరాధనలు చేసి కానుకలు పెట్టి దేవుని మనం దీవించబడిపోవాలి అనుకుని ఏమండి ఈ చవకబారు భక్తి ఎందుకండి మనకు? నా వెనక రావద్దు అబ్బాయి, నువ్వు వెళ్ళు.
నీ ఎడల దేవుడు చేసిన కార్యమేదో నీ ఇంటోళ్ళకి వినిపించు అంటే పోయాడు వాడి ఇంటికి. ఆంద్రే పోయాడు, పేతురుని తెచ్చాడు. ఫిలిప్పు పోయాడు, నతనీయులు తెచ్చాడు. సమర స్త్రీ పోయింది, ఊరందరినీ తెచ్చింది. మా పాస్టర్ గారి తమ్ముడు కూతురు పోయింది, భయంకరమైన వ్యభిచారంలో బతుకుతున్న మనుషులను మారుస్తూ ఉంది. ఈ రోజున నశించిపోతున్న వారు నీ చుట్టూ ఉన్న వారి కొరకు ఏదైనా చెయ్యాలి అన్న తపన నీ ఇంట్లో వాళ్ళ కొరకే నీకు రాకపోతే ఇక ఊర్లో వాళ్ళ కొరకు నీకేమొచ్చుద్ది చెప్పు. వినండి, దేవుని ప్రభావ స్వరూప దర్శనము చూసిన ఈయన యాచకుడుగా సుఖం అనుభవించవచ్చు, కానీ ప్రవక్తగా కష్టాల్లోనికి వెళ్ళి మొదటి అనుభవం దేవుని ఆత్మ చేత నిలబెట్టబడ్డాడు. రెండో అనుభవం దేవుని చేత పంపబడ్డాడు. అర్థమవుతుంది నేను చెప్పింది ఏమైనా? ఏంటమ్మా మొఖాలంతా సొరకాయ మొఖాలు పెట్టారు? అమ్మ దేవుని ఆత్మ చేత నిలబెట్టబడి దేవుని చేత పంపబడ్డాడు. ఇది రెండు అనుభవాలు. మూడు అనుభవం చూద్దాం రండి. మూడు అనుభవం చదువుతాను. యెహెజ్కేలు గ్రంథం తెరవండి. యెహెజ్కేలు గ్రంథం మళ్ళీ 2వ అధ్యాయం చదవండి. 5-6 వచనాలు ఏమి రాసిందో. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోనూ ముండ్ల తుప్పలలోనూ తిరుగుతున్నావు, తేళ్ల మధ్య నివసిస్తున్నావు. అయినను నా జనులకు భయపడకము, వారి మాటలకు భయపడకము, వారు తిరుగుబాటు చేయవారు వారికి భయపడకము. వినండి వినండి వినండి, ఎక్కడికి నేను పంపాను? ఎవరి మధ్యలోకి పంపించాను? తిరుగుబాటు చేయ మనుషులు. వాళ్ళకి 3 ఏలగొరేసి ఇచ్చాడు, అంటే 3 రూపాలంకారాలు ఇచ్చాడు. బ్రహ్మదండి చెట్లంట, ముళ్ళ తొప్పలు లాంటి వాళ్ళంట, తేల లాంటి వాళ్ళంట. అందుకనేమో 3 సార్లు భయపడకము భయపడకము భయపడకమని చెప్పాల్సి వచ్చింది. ఈ మనుషులు బ్రహ్మదండి చెట్ల లాంటి వాళ్ళు భయపడొద్దు. బ్రహ్మదండి చెట్ల ముళ్ళు అది గుచ్చుకుందనుకోండి, అది శరీరం లోపల ఉన్నంత వరకు సలుపు పెడుతుంది. చాలా భయంకరమైన సలుపు పెట్టే ముళ్ళది. ముళ్ళ వింటున్నారా? ఎవడు ముళ్ళ తుప్పలంటే దాని మీద మన గుడ్డ పడింది అనుకోండి, ఆ గుడ్డను తీద్దామనుకుంటే మన గుడ్డే చిరిగిపోద్దు, కానీ దాని ముళ్ళు గట్టిగానే ఉంటాయి. ఈ మనుషుల బ్రహ్మదండి చెట్ల లాంటి వాళ్ళు, ఈ మనుషుల ముళ్ళ తుప్పలు లాంటి వాళ్ళు. ఈ మనుషులు తేలు కొండికి ఎలా విషం ఉంటుందో అలాంటి విషమున్న తేలు లాంటి వాళ్ళు ఈ మనుషులు. వాళ్ళ మధ్యలోకి నేను పంపిస్తున్నా. కాబట్టి నీవు భయపడకము 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 అంటే ఇప్పుడు యాచకుడిగా పుట్టిన వాడిని ప్రవక్తగా దేవుడు చేసి పంపించే ముందు తన ప్రభావ స్వరూపు దర్శనమిచ్చి పంపించిన వాడు ఏం చేసినాడో తెలుసా? తనను బట్టి ధైర్యం తెచ్చుకునేలా చేశాడు. అంటే యెహెజ్కేలుకు వచ్చిన 3వ అనుభవం దేవుని బట్టి ధైర్యము తెచ్చుకునుట. ఎవరిని బట్టి అమ్మా? మా నాన్న బూజీ అని ధైర్యంగా ఉన్నాడా? బూజీని ఎప్పుడో వదిలి రావాల్సి వచ్చింది. వింటున్నారా మీరంతా? మాకు మందిరం ఉంటుంది, అక్కడ మాకు కానుకలు వస్తాయి, అక్కడ మా మాంసం వస్తుంది, మాకు నైవేద్యాలు వస్తాయి అని తన సంపదలను బట్టి ధైర్యంగా ఉన్నాడా? కాదే. అతను ఉన్నది బబులోను దేశంలో చెరగనపోయినటువంటి దేవుని ప్రజల మధ్య సేవ చేస్తున్నాడు ఈయన ప్రవక్తగా. ఇప్పుడు పోని నీ బంధువులంతా లేవి గోత్రికులంతా నీ చుట్టే ఉన్నారా అని అంటే వాళ్ళేమీ తన చుట్టూ లేరు కనుక జనమును బట్టే ధైర్యం కాదు, ధనమును బట్టే ధైర్యం కాదు, తనకున్న జ్ఞానమును బట్టే ధైర్యం కాదు, నన్ను బట్టి ధైర్యం తెచ్చుకో. ఈ మనుషులు బ్రహ్మదండి చెట్లు లాంటి వాళ్ళే, ఈ మనుషులు ముళ్ళ తుప్పలు లాంటి వాళ్ళే, ఈ మనుషులు తేలు లాంటి వాళ్ళే. భయపడకము భయపడకము భయపడకము. నువ్వు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. ఈ రోజుల్లో చాలామందికి దేవుని బట్టి ధైర్యం ఉండదు. ఒకసారి పౌలు ఈ మాట అన్నాడు, మీరే చదవండి, అప్పుడు మీతో చెప్తాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2:2. మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ఎంతో శ్రమపడి అవమానము నొంది ఎంతో పోరాటముతో సువార్తను మీకు బోధించుటకు మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటామని మీరు ఎరుగుదురు. ఎవరిని బట్టమ్మా ధైర్యం? దేవుని బట్టి. దేవుని యందు ధైర్యం తెచ్చుకున్నాం మనం.
ఈ రోజున దేవుని పిల్లలం దేవుని బట్టి దేవుని యందు ధైర్యం తెచ్చుకోవాలి. ఈ మనుషులు బ్రహ్మదండి చెట్లు లాంటి వాళ్ళే, ఈ మనుషులు ముళ్ళ తప్పలు లాంటి వాళ్ళే, ఈ మనుషులు తేలు లాంటి వాళ్ళే. కానీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. ఈ రోజున బాప్తిస్మ కార్యక్రమం ఉంటుంది, మీరు బాప్తిస్మాలు పొందండి అంటే ఏమండి, ఆడేమనుకుంటాడో ఈడేమనుకుంటాడో అన్న భయం. అవునా? ఇలాంటి వాళ్ళు ఈపూర్లోనే కాదు, యేసయ్య దగ్గర కూడా ఉండేవాళ్ళు. ఈవిడ బాప్తిసం ఇవ్వబోతున్నామని పాస్టర్ గారు నిన్నటి నుంచే ప్రకటిస్తున్నారు కదా. మరి బాప్తిసం తీసుకోవడానికి ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, కులం ఏమనుకుంటుందో, బంధువులు ఏమనుకుంటారో భయం. యేసయ్య దగ్గర కూడా ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. చూపిస్తాను చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం చూడండి ఏమి రాసిందో. యోహాను సువార్త 12వ అధ్యాయం తెరవండి. యోహాను సువార్త 12వ అధ్యాయం తెరవండి, చూపిస్తాను. 12వ అధ్యాయం చదువుతారా? 42వ వచనం. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయనది విశ్వాసం ఉంచారు, కానీ సమాజంలో నుండి వెలివేయబడదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. వీళ్ళు దేవునికి భయపడే వాళ్ళు కాదు, దేవుని మెప్పు కోరుకునే వాళ్ళు కాదు. వీళ్ళు మనుషుల మెప్పును కోరుకునేవారు, వీళ్ళు మనుషులకు భయపడేవాళ్ళు. అందుచేతనే సమాజంలో నుంచి వెలివేయబడతామేమో అని చెప్పట వారు విశ్వసించిన మాట బహిరంగంగా చెప్పడం లేదు. వారు యేసునందు విశ్వాసం ఉంచిన మాట నిజమే, ఇక్కడే రాస్తుంది కదా, అధికారుల్లో కూడా అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచిరి, కానీ ఈ గానిలోనే పెద్ద బోని ఉంటుంది. ఈరోజు ప్రభుని నమ్ముతున్నాం, కానీ మరి ఏమమ్మంటే మా బంధువుల నుంచి వెలియబడతామేమో. కొంతమంది అమ్మలక్కలకి ఈ భయం ఉంటుందట, మేము యేసు ప్రభు నమ్మితే ఇది తుడిపేయాలి కదా. ఇదంటే ఏంటి చెప్పరే, నేను చెప్పనులేండి. అది తుడిపేయాలి కదా. ఇది తుడిపేసామనుకోండి, ఎవరింట్లో అయినా ఫంక్షన్లు చేసుకున్నప్పుడు విధవరాలను ఏం పిలుస్తామలే అని మమ్మల్ని పేరంటానికి పిలవరని ఆడాళ్ళకి భయం. ఇది ఉంటే ₹1 అంతా చెప్పరే, పేరంటాన్ని పిలుస్తారంట. పేరంటం పిలిస్తే ఏమిస్తారమ్మా? ఒక ఆకు, దాని మీద చెక్క, దాని మీద ఒక అంటిపండు, దాని మీద ఒక ₹1 బిల్ల. ఆకు చెక్క అంటిపండు తినేస్తే అప్పుడే అరిగిపోద్ది. ఇక నీకు మిగిలింది ఎంత చెప్పరే? ₹1 బిల్ల నవిలి మిగిలేవు కదా, అది మిగిలింది. ఈవిడ పేరంటానికి వెళ్తే నీకు మిగిలేదంతా ₹1 బిల్ల. ఈ ₹1 బిల్ల కొరకు ₹1 అంత ఇక్కడ లేకపోతే పిలవరేమో అని యేసు ప్రభువుని నమ్మడానికి, బాప్తిసం పొందడానికి ఎనుకాడుతూనే ఉంటారు మన అమ్మలక్కలు. ఆ రోజున వాళ్ళు కూడా అంతే. వాళ్ళు యేసునందు విశ్వాసం ఉంచిన మాట నిజమే, కానీ సమాజంలో నుంచి వెలివేయబడతామేమోనని భయపడి వారు మనుషుల మెప్పును కోరి దేవుని మెప్పక్కర్లేదనుకొని వారంట ప్రియులారా అందరి ముందు బాహాటం ఒప్పుకోలేదట. మరి కొంతమందికి ఏం భయం అంటే, బాప్తిసం తీసుకున్నాక మీరు సరిగా ఉండకపోతే దేవుని చెడ్డ పేరు, పెద్ద దేవుని గొప్ప పేరు తెచ్చిపెట్టినట్టు వాళ్ళకాడు. దేవుని చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మేము తీసుకోమండి అంటారు. నువ్వు కాదు, ఎవడో సరిగా ఉండలేడు. స్థిరపరిచేవాడు దేవుడమ్మా, నిలబెట్టేవాడు దేవుడు. ఇప్పటివరకు అదే విన్నాం కదా మనం. ఆత్మచేత నిలబెట్టబడతామంతే కానీ నువ్వు విశ్వసించి బాప్తిసం పొంది దేవుని వాక్యం నెరవేర్చి నువ్వు దేవునిగా నిలబడితే ఆయనని స్థిరపరుస్తాడు. కానీ నేను ఉండలేను, అందుకనే నేను బాప్తిసం పొందను. ఈ మాయిదారి భయాలు ఉంటాయి కొంతమందికి. ఇక్కడ ఉన్నారా లేదా అమ్మ? అర్థమవుతుందా? ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? ఎలాంటి మనుషుల మధ్యలోకి వెళ్తాం మనం? తిరుగుబాటు చెయ్యే ప్రజలు. వారు ఎలాగుంటారట? అలంకారంగా ఏం చెప్పాడు? బ్రహ్మదండి చెట్ల లాంటి వాళ్ళు, ముళ్ళ పొదలు లాంటి వాళ్ళు, తర్వాత ఏమంటే తేల లాంటి వాళ్ళు, వాళ్ళ మధ్యలోనే ఉంటాం. వాళ్ళ వల్ల మనకు ఇబ్బంది కలిగితే కలగొచ్చు, కానీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలట. బాబు యెహెజ్కేలు, అలాంటి ప్రజల మధ్యలో నువ్వు పనిచేయాలి, అలాంటి ప్రజల మధ్యలో నాకు సాక్షిగా జీవించాలి గనక నీవు భయపడవద్దు, భయపడవద్దు, భయపడవద్దు. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకో? నన్ను బట్టి ధైర్యం తెచ్చుకో అన్నాడు. 3 అనుభవాలు. మొదటి అనుభవం,
దేవుని ఆత్మచేత నిలబెట్టబడ్డాం. రెండవ అనుభవం దేవుని చేతే పంపబడ్డాం. మూడవ అనుభవం దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవడం. 4వ అనుభవం చెప్తాను రండి. 4వ అనుభవం చెప్తాను. 2వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నువ్వు చెయ్యక నేను నీతో చెప్పిన మాటను విని నోరు తెరిచి నేనిచ్చు దానిని భుజించుము అనెను. హే, నా మాట విని నేను ఇచ్చిన దాన్ని భుజించవయ్యా అన్నాడు. ఏమిచ్చాడంట? 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. 3వ అధ్యాయం 1-2 వచనాలు. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చెయ్యము. నేను నోరు తెరవగా ఆయన గ్రంథమును నాకు తినిపించెను. దేవుని వాక్యమును భుజించు. అది దేవుని పిల్లలు ఏం తినాలంట? శరీరానికి ఆహారం తిన్నట్టు ఆత్మకు దేవుని వాక్యాన్ని తినాలి. శరీరానికి ఎన్ని పూటలు తింటారు? పర్లేదు చెప్పండి, ఏమనుకోను. 3 పూటల మస్తు మెక్కుతావు. ఉదయం ఏమో 12 ఇడ్లీలు 2 దోశలు తింటావు 3 రకాల చట్నీతో. మళ్ళీ మధ్యాహ్నం 11 గంటల అవ్వలేదు, మరొక 3 చక్కెర కేళీలు తింటావు. ఏమండి తర్వాత ఇంకేదైనా ఏమండి బిస్కెట్లు లాంటివి తింటావు. మళ్ళీ మధ్యాహ్నం రుచికరమైన కూర దొరికిందనుకోండి, ఆ ప్లేట్లో తెల్ల పర్వతం కేజీ లేపుతావు. మళ్ళీ సాయంత్రం అయిపోతే పావు కేజీ పకోడీ, చెంబుడు కాఫీ తాగుతావు. మళ్ళీ రాత్రి అయితే మళ్ళీ చేపల కూర కానీ అయ్యిందంటే రాత్రి మళ్ళీ పావు కేజీ తెల్ల పర్వతం లేపేస్తావు. బ్రేవ్ అని పొట్ట బాగుంటావు. అరే, శరీరాన్ని పోషించుకోవడానికి అంత చక్కగా 3 పూటలు తింటున్నావే, తప్పులేదు, తినాలి. శరీరం ఆరోగ్యం ఉంచుకోవాలంటే తినాలి, దాంతో కష్టపడి మనం పని చేయాలి. కాబట్టి తినడం తప్పదు. మరి శరీరానికి పోషణ ఏమండి ఆహారం ఎలా భుజిస్తున్నావో మరి నీ ఆత్మక పోషణ దేవుని వాక్యం భుజించాలిగా. ఇర్మియాతో కూడా దేవుడు ఇదే మాట అన్నాడు. చూపిస్తాను రండి. ఇర్మియా గ్రంథం చదువుతున్నాను చూడండి ప్రియులారా, ఇలా రాసి ఉంది. ఇర్మియా గ్రంథం చదువుతున్నాను చూడండి, ఈ చక్కని మాట ఇలా రాసి ఉంది ప్రియులారా. మీ కొరకే చదువుతున్నాను ఈ మాట. 15వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచున్నవి. దేవుని మాటలు భుజించాలా? ఆ మాటలు నీకు దొరకగా అది ఆనంద సంతోషాలు నీకు కలగాలి. దేవుని వాక్యం వినాలంటే నాకు ఆనందం, దేవుని వాక్యం వినాలంటే నా సంతోషం అన్నట్టుగా దేవుని వాక్యం మీద ఆకలి ఉండాలి. అమ్మ వింటున్నారా? నేను ఒక సేవకుడిని ఎరుగుదును. మీరు కాకినాడ మీటింగ్లో చెప్పాను ఆ మాట, FIGC వాళ్ళ మీటింగ్లో చెప్పాను ఈ మాట. ఆయన గురించి నేను చదివినప్పుడు సత్య సాక్షి లేక సత్యముగా చిత్రహింస అనే పుస్తకాలు ఆయన మీద రాయబడ్డాయి. నేను సత్యముగా చిత్రహింస అనే పుస్తకం రాసినప్పుడు ఆ పుస్తకం చదివితే నాకు భలే బాధ అనిపించింది. మీకు ఆ విషయం తెలుసా? అతను తాగడానికి నీళ్లు కావాలని అడిగితే ఆయన పోసిన యూరిన్ ఆయనతో తాగిపించారు ఆ కమ్యూనిస్ట్ దేశంలో సిపాయిలు. దాహమైందంటే ఏం తాగిపించారు? ఆయన పోసిన ఏమండి యూరిన్ ఆయనతోనే తాగిపించారు. 14 సంవత్సరాలు జైల్లో ఉంచారు. ఏమిట్రా ఇతగాడు చేసిన నేరము అని అంటే దేవుని మాటలు చెప్పాడు, దేవుని వాక్యం పంచాడు, అంతే. జైల్లో పెడితే 14 సంవత్సరాలు జైల్లో ఉంటే సంతోషంగానే ఉండేవాడట. కొత్తగా జైల్లో ఒక యవనస్తుడు వచ్చి, అంకుల్ నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు 14 సంవత్సరాలుగా జైల్లో ఉన్నారట, కానీ మీరు భలే సంతోషంగా ఉంటున్నారే, మీ సంతోషానికి కారణం ఏంటో అన్నాడట. ఆయన అంటాడు, నాకు సంతోషం ఎప్పుడు నేను కలిగి ఉండడానికి కారణం దేవుని వాక్యం అన్నాడు. ఈ కమ్యూనిస్ట్ దేశంలో దేవుని వాక్యం ఉండదుగా, మరి దేవుని వాక్యం బైబిల్ వాక్యం అంటారేంటనంటే అది నా హృదయంలో ఉందిలేవయ్యా అన్నాడు. అంత బైబిల్ ఉందా మీ హృదయం అంటే? నా దగ్గర ఉన్నది ఎప్పుడు అయిపోయింది.
మరి అయిపోతే ఏం చేశారు? ఇదే జైల్లో నా ఫ్రెండ్ ఉండేవాడు, ఏమండి వాడి దగ్గర కొంత బైబిల్ వాక్యాలు ఉన్నాయి, నాకు తెలిసింది వాడికి చెప్పా, వాడికి తెలిసింది నాకు చెప్పాడు. మరి అంత బైబిల్ ఉందా? 14 సంవత్సరాలు ధ్యానం చేసుకోగలిగినంత వాక్యం ఉందా దగ్గర అంటే వాడి దగ్గరది అయిపోయింది, నా దగ్గరది అయిపోయింది. మరి ఎట్లా అంకులు ఏం చేశారు మీరనంటే, మేము ప్రార్థన చేసుకున్న, ప్రభువా మాకు తిండి లేకపోయినా పర్వాలేదు, మాకు తాగడానికి నీళ్లు లేకపోయినా పర్వాలేదు, కానీ నీ వాక్యం లేకపోతే ఉండలేమని మేము ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు కనికరించి మాకు డ్యూటీ వేశారు జైల్లో. మా డ్యూటీ ఏంటనంటే పాయిఖానాలు శుభ్రం చేయటం. పాయిఖాన అంటే తెలుసా? టాయిలెట్స్. అవి శుభ్రం చేసే డ్యూటీ వేశారు. సరే, డ్యూటీకి వెళ్ళి పాయిఖానాలు శుభ్రం చేయాలి. నేను వాడు వెళితేను మేము ఏ బైబిల్ అయితే పంచామో ఆ బైబిల్ పుస్తకాలు తెచ్చుకొని ఈ సిపాయిలందరూ కూడా టాయిలెట్ పేపర్గా వాడుకుంటున్నారు. వాళ్ళు టాయిలెట్కి వెళ్ళాక నీళ్ళతో కడుక్కోరు, చలి ప్రదేశం, నీళ్లు గడ్డగట్టేసి ఉంటుంది. వీళ్ళు నీళ్ళు బాగా మరిగించి ఆ వేడి నీళ్ళు పాయిఖానాల్లో కొట్టి ఏవండి ఆ టాయిలెట్ అంతా శుభ్రం చేయాలి. ఆ డొక్కులో వీళ్ళు వాడేసిన టాయిలెట్ పేపర్, అదే వీళ్ళు పంచిన బైబిల్ కాగితాలు, అవన్నీ కూడా దగ్గర తీసుకెళ్ళి కాల్ చేయాలి. అది వాళ్ళ డ్యూటీ. మేము ఆ డ్యూటీ చేయడానికి వెళితే మేము పంచిన బైబిల్ పేపర్లే మాకు కనబడ్డాయి, మా పంట పండింది అనుకున్నాం. ఏం చేసామనంటే వీళ్ళు టాయిలెట్కి వెళ్ళిన తర్వాత తుడిచేసుకొని ఆ డొక్కులో పడేసిన పేపర్లను మేము తీసుకొని దాని మీద కొంచెం నీళ్లు చల్లి అది మెత్తగా అయ్యేలా చేసి ఆ మెత్తగైందనంతా తుడిచేసుకొని ఈ పాయిఖానాలన్నీ శుభ్రం చేసే లోపుగా కొంచెం ఆరబెట్టుకుంటే అవి ఆరేవి. ఇది ఎలాగరా మేము తీసుకెళ్ళేది? మా గదుల్లోనికి, మా యొక్క సెల్లోనికి, చెరలోనికి ఎట్లా తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తే, జోబులో పెట్టుకెళ్తే వాళ్ళు తనిఖీ చేశారంటే దొరికిపోతే శిక్ష పెరిగిపోతుంది, భయంకరంగా కొట్టేస్తారు, రక్తాల కారేలా కొడతారు వీళ్ళు. ఎట్లా తీసుకెళ్ళేదంటే నా ఫ్రెండ్కి నాకు ఆలోచన వచ్చింది. ఆ ఆరిపోయిన బైబిల్ కాగితాలు సన్నగా మడత పెట్టి ఈ బొగ్గలో 2 కాగితాలు, ఈ బొగ్గలో 2 కాగితాలు, రోజుకి 4 కాగితాలు చొప్పున మేము లోపల తెచ్చుకునే వాళ్ళం. మా దగ్గర ఇప్పుడు బైబిల్ ఉంది, లోపల ఎన్ని కాగితాలు ఉన్నాయో అన్నాడంట. ఏమిటండి ఆకలి వాక్యం కొరకు? ఎంత తడిపినా, ఎంత తుడిచినా, ఎంత ఆరబెట్టినా మానవ పేడతో తడిచినటువంటి కాగితాలు దుర్వాసన కొట్టవు. కానీ బొగ్గల్లో పెట్టుకుని ఎట్లా పోయారండి వాళ్ళు. ఆ దైవ సేవకుడి పేరు రిచర్డ్ వుర్మ్బ్రాండ్. వాక్యము కొరకైనటువంటి ఆకలి అలా ఉండేది. ఈ రోజున ప్రియులారా వినండి, దేవుని వాక్యం చెప్పే ఎవడి సమావేశాల బోల్డని ఏర్పాటు చేసి వారానికి 3 సార్లు వాక్యం చెబుతుంటే మీకెంత మాయిదార రోగమో చెప్పలేం. దేవుని సందకి రావడానికి, కూర్చొని వినడానికి, వాక్యంతో జీవితాన్ని పరీక్షించుకోవడానికి శ్రద్ధ లేదు ఈ రోజున. నేను సౌదీ అరేబియా దేశానికి వెళ్తాను వాక్యం చెప్పడానికి. నేను సౌదీ అరేబియాకి వెళ్ళినప్పుడు నాకు ముందే చెప్పారు, అన్న బైబిల్ తేకండి, దొరికిపోతే మిమ్మల్ని జైల్లో పెడతారన్నారు. సౌదీ అరేబియాలో బైబిల్ ఎలా చేసే వాళ్ళకి ఇప్పుడిప్పుడు కొంచెం వెసులుబాటు కలుగుతుంది, కానీ ఆ రోజుల్లో బైబిల్తో దొరికామంటే జైల్లో ఉండాల్సిందే. నేను ఒకసారి సౌదీ జైలు చూశాక నాకు వణుకొచ్చింది. సౌదీ జైలు ఎలాగుంటాయో తెలుసా అండి? ఒక మనిషి నిలబడేటంత చోటు ఉంటుంది, కాకపోతే ఎత్తంత ఉండదు, ఇలా గుంగుండాలి. కూర్చోడానిక చోటు చాలదు, పూర్తిగా నిలబడ్డానిక ఎత్తు చాలదు, తిరగడానిక అనుకూలంగా ఉండదు. కొన్ని గంటలు అలాంటి గదిలో ఉంచితే ఆ ఒళ్ళు నొప్పికి, శరీరం నొప్పికి ఎరుస్తుంటారు మనుషులు. రోజుకి ఇన్ని గంటలను ఉంటాయి. ఆ గంటలు వచ్చేసరికి ఖైదీలు హృదయాలు నీరు గారిపోతాయి అన్నట్టు, అయ్యో మళ్ళీ లోపల పోతున్నామని. అందులో పనిచేసి ఒక ఆయన లోపల తీసుకెళ్ళి, అన్న ఈ గదుల్లో ఉంచుతారని చూపించాడు. నాకు భయం వేసిపోయింది. సంవత్సరానికి 2 సార్లు ఆ దేశానికి వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్తే ఒక వృద్ధ దంపతులు వచ్చేవాళ్ళండి. వాళ్ళిద్దరు వింటున్నారా మీరంతా? వృద్ధ దంపతులు వచ్చేవాళ్ళ వాక్యం వినడానికి. 4 వారాలు అంటే వాళ్ళు శుక్రవారం కూడుకుంటారు,
ఏమంటే వాళ్ళు చాలా దూరం కాబట్టి ప్రతి శుక్రవారం వచ్చి వాక్యం విని వెళ్ళిపోయే వాళ్ళు. ఈ ముసలాయన నేను వెళ్ళిపోతానికి వచ్చే సోమవారం అని ఏమంటే దేవుని సేవకుడు చెప్పాడు. స్వామి బ్రదర్ వీసా అయిపోయింది, ఇక ఆయన వెళ్ళిపోతాడు ఇండియాకి అని చెబితే ఏమంటే తరువాత వారం వచ్చి వాళ్ళు ఏదో గిఫ్ట్లు తెచ్చారు. ఏవో ఇలాంటి రుమాళ్ళు, తర్వాత కొన్ని పెన్నులు, సెంట్లు ఏవో తీసుకొచ్చి మేము ఎక్కువ ఇచ్చుకోలేమో, చాలా పేదాలం బాబు, కానీ వాక్యం దీవించబడ్డాం కాబట్టి ఏదో బహుమానం ఇవ్వాలని చెప్పి ఇవి తీసుకొచ్చాం, మీరు తీసుకెళ్ళండి అయ్యా అన్నాడు ఆ ముసలాయన. పర్వాలేదు అంకుల్, అవి ఎంత ఏంటి అనేది కాదు, కానీ మీ ప్రేమ గొప్పది అని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అడిగాను, మీరు ప్రతి శుక్రవారం మీరు కనబడుతుంటారు నాకు ఇక్కడ, ఎక్కడి నుంచి వస్తారు మీరు? మిగిలిన రోజుల్లో కనబడరన్నా నేను. మేము జద్దా నుంచి వస్తామయ్యా అన్నాడు. జద్ద అంటే బైబిల్లో పారాన్ అరణ్యం అని ఉంటే చూశారు. ఏమంటే నిర్గమాకాండం 15వ అధ్యాయంలో ఆ పారాన్ అరణ్యం నుంచి వస్తారట. మరి రియాద్కు జద్దాకు చాలా దూరం కదా. అవును బాబు, దూరమే. ఒకవైపు ప్రయాణం దాదాపు 1200 కిలోమీటర్ల పైన ఉంటుంది. 1200 కిలోమీటర్ల పైన ఉంటుంది. రాను పోను దగ్గర 2400 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. లక్షవారం మధ్యాహ్నం లోపు ఈ టైంకి పనులన్నీ ముగించేసుకుని ఏదో ముద్ద తిని వాళ్ళ షేక్కి చెప్పేసుకొని మేము రియాద్లో వస్తామని చెప్పి అక్కడ బస్సు తీసుకుంటారంట. మధ్యాహ్నం సాయంత్రం వరకు ప్రయాణమే, రాత్రంతా ప్రయాణమే. తెల్లవారుసరికి రియాద్ వచ్చి ఎక్కడో స్నానం ఆచరించి తర్వాత ఏదో టిఫిన్ తిని ఆరాధనకు వచ్చి వాక్యం విని మళ్ళీ వెంటనే శుక్రవారం మధ్యాహ్నం ఒక భోజనం చేసేసి మందిరంలో మళ్ళీ బయలుదేరతారట. మళ్ళీ వింటున్నారా? ఆ సాయంత్రం వరకు ప్రయాణమే, మళ్ళీ శుక్రవారం రాత్రంతా ప్రయాణమే, శనివారం ఉదయానికి మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతారు. అంటే ఒక్క ప్రసంగం వినడానికి 2400 కిలోమీటర్ల పైన ప్రయాణం చేసి సుమారు వీరండి 2 రోజులు పైన, అంటే 2 రోజులు కలిపితే మేమండి ప్రయాణంలో గడిపి ఒక ప్రసంగం వినడానికి వస్తున్నారేంటి ఇల్లు? ఏమిటి ఇక వాక్యాసక్తి? ఈ రోజున ఊర్లోనే చర్చ్, ఇంటి వరకు కూడా మైక్ వినబడుతుంది. అమ్మ ప్రార్థన సమయమైంది 2 అంటే కూడా ఇంటి నుంచి మందిరం కడుగులేయడానికే బద్ధకం. తీరా వచ్చిన తర్వాత ఏమండి కురుకు మొక్కలు వేసుకుని ఏమండి నాగుపా ఊగినట్టు పోగడం. నాలాంటోడు కానీ నాలాంటోడు సంఘంలో మీరుంటే మీ సంగతే తేల్చేవాడిని. మరీదాస్ గారు చర్చ్ మెంబర్స్ అయిపోయారు కానీ బతికారు. నా ముందుగా ఇలా కురికే రకాలు ఉంటే ఏమండి గోడ కానుకొని, తలుపు కానుకొని, కుర్చీ కానుకొని పడుకుంటే వాళ్ళ సంగతే తేల్చేస్తాను మా మందిరంలో. అయితే మీరు మరీదాస్ గారు చర్చ్ మెంబర్స్ అయ్యారు, బతికారు. మీరు బరువైంది ఏదైనా తీసిరేస్తాను నేను వాళ్ళ మీదకి. వింటున్నారా మీరంతా? ఏది వాక్యాసక్తి ఏదండి? వాక్యం బ్రతికిస్తుందని పాడతారు. నీ వాక్యమే నన్ను పాడడానికని సిగ్గు శరం ఉండాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదిచ్చును, అంత నంగనచ్చలా పాడతావు. మరి వాక్యమే శ్రద్ధ ఏది? మందిరానికి రావడానికి శ్రద్ధ లేదు, కూర్చుని వాక్యం వినడానికి శ్రద్ధ లేదు, వాక్యంతో జీవితం మార్చుకోవడానికి శ్రద్ధ లేదు. మరి వాక్య ప్రేమికులం ఎట్లయ్యామండి? మీకు సిగ్గు రావడానికి నేను సిగ్గుపడ్డానికి ఒక అనుభవం చెప్తా. ఇక్కడ ఉన్నారా లేదా? ఏమంటే క్రియాశీలక పాఠాలు ఎక్కువ చెబుదామనుకున్నా ఈ పూట. అబ్బా అర్థమవుతున్నదా? ఏమంటే శ్రీకాకుళానికి మరొక 80 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ ఆకుల తంపర అనే ఊరు. ఇందాక చెప్పానే, వంశధార నది మధ్యలో ఉంటుంది ఆ గ్రామం. చాలాసార్లు మునిగిపోద్ది ఆ గ్రామం, నాకు తెలుసు. ఆకుల తంపర అనే గ్రామం చాలాసార్లు మునిగిపోద్ది. కానీ ఆ గ్రామంలో ఉన్న ఒక ఆయన ఒక చిన్న కరపత్రిక విశాఖపట్నంలో వచ్చి ఏదో కరపత్రం రోడ్డు మీద దొరికితే చదువుకొని మారు మనసు పొందాడట. మారు మనసు పొంది ఏమంటే ఆ రోజుల్లో బైబిల్ లేవు, దేవుని నమ్ముకొని ఏదో కొన్ని కరపత్రాలు పుస్తకాలు తెచ్చుకొని ఇంట్లో చదువుకొని వింటున్న భక్తి చేస్తూ ఉండేవాడు. తన భార్య ప్రభుని నమ్మలా. ఆ కారణం చేత ఏమంటే ఇంటి బయట ఉన్న పెంట మీద ఆకు వేసి దాని మీద భోజనం పెడితే పెంట మీద కూర్చొని తినాలి ఆయన భోజనం. అలాగే తినేవాడు పాపం ఆయన. కానీ ఎంత నేర్చుకున్నాడో కానీ ఆయన రాసిన పాటలు మనం పాడితే ఆ పాటలను సాహిత్యం అర్థం అవ్వాలంటే ఈ తరములు 3 చెరువులు నీరు తాగాలి.
ఆయన రాసిన పాట జ్ఞాపకం చేయనా, త్రాహిమాం క్రీస్తు నాథ దయచోడా రావే. అన్ని చరణాలు చదివి అర్థం చేసుకోండి చూద్దాం. మీ వల్ల కాదు. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయతో నన్ను గణించెను. మదావలంబన్ బోలు నా మదిన్, తన ప్రదీప్త వాక్య కుషాహతిన్. అర్థం చేసుకోండి చూద్దాం. ఉన్నా పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికి. ఈ పాట అర్థం చేసుకోండి చూద్దాం. హృదయమనుడు తలుపు నొద్ద యేసు నాదుండు, సదైడగుటకు తట్టుచుండే సకల విధములను. అర్థం చేసుకోండి చూద్దాం. ఆ సాహిత్యం, ఆ భాష, ఆ సంగీతం, థియాలజీ, వేదాంతం ఏమండి ఉట్టిపట్టినట్టు కనబడతాయి పాటల్లో. ఇంత ఎలా నేర్చుకున్నాడని శ్రీకాకుళమోడు. శ్రీకాకుళం అంటే కొంచెం టౌన్ అన్న అవుతుంది. శ్రీకాకుళానికి దగ్గర 70-80 కిలోమీటర్ దూరంలో నది మధ్యలో ఉండేటువంటి ఆయన ఎట్లా నేర్చుకున్నాడండి ఇంత వేదాంతం, ఇంత పాటలు, ఇంత సాహిత్యం? అంటే మీకు విషయం చెప్పనా, ఆ రోజుల్లో బైబిల్ తునిలో ఉండేదట. అంటే ఈస్ట్ గోదావరి జిల్లా తునిలో ఉండేది. ఆయన దగ్గర బైబిల్ లేదు. నెలలో ఒకసారి, వింటున్నారా మీరంతా, మీకు సిగ్గు రావడానికి, నేను సిగ్గుపడడానికి చెప్తున్నా. ఇంకా మీరు సిగ్గుపడకపోతే సిగ్గుమాలినోళ్ళారా అని పిలవాల్సి వస్తుంది. ఏమని పిలవాలి మిమ్మల్ని? చెప్పుకోండి కొంచెం. సిగ్గుమాలినోళ్ళారా, ఈ పూరు సిగ్గుమాలినోళ్ళారా అని చెప్పాల్సి వస్తుంది. ఈ మాట వినండి చెప్తాను. దేవుడు నెలలో ఒక ఆదివారం దేవుని వాక్య తునికెళ్ళి వినాలనంటే ఆయన లక్షవారం సాయంత్రం ఎడ్ల బండి, గూడు బండి ఉండేదట. ఆ గూడు బండి కట్టించుకునేవాడు. లక్షవారం రాత్రంతా ప్రయాణం, మళ్ళీ శుక్రవారం అంతా ప్రయాణం. అమ్మ వింటున్నారా? మళ్ళీ శనివారం అంతా ప్రయాణం. శనివారం రాత్రి ఎప్పుడో తుని పట్టణానికి చేరి అక్కడ బ్యాప్టిస్ట్ మిషనరీస్ ఉంటే ఏమంటే వాళ్ళ ముందుకు వెళ్ళి వాక్యం వినాలి కాబట్టి సావధానంగా రెస్ట్ తీసుకొని ఆ రాత్రి ఆదివారం ఆరాధనకి వెళ్ళి ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాలి పంపులు పొంది చక్కగా వాక్యం విని వాక్యం మీద ఉన్న అనుమానాలు, సందేహాలు తీర్చుకొని మళ్ళీ ఆదివారం రాత్రి బయలుదేరితే మళ్ళీ ఆదివారం రాత్రంతా ప్రయాణం, మళ్ళీ సోమవారం అంతా ప్రయాణం, మంగళవారం రాత్రికి ఎప్పుడో ఇంటికి చేరుకునేవాడట. అంటే ఒక ప్రసంగం వినడానికి వారములో 5 రోజులు ప్రయాణం. అందుకే పురుషోత్తమ చౌదరి ఆంధ్ర క్రైస్తవ పితామహుడయ్యాడు. అంత మంచి సాహిత్యంతో, అంత మంచి ఏమని వింటున్నారా వేదాంతముతో పాటలు రాశాడు, ప్రసంగాలు చేశాడు ఆ పెద్ద ఆయన. ఒక ప్రసంగానికి ఎన్ని రోజుల ప్రయాణం అమ్మా? 3 రోజులు. ఆల్ది సౌదీ అరేబియా వాళ్ళది. ఈయన ప్రయాణం చెప్పండి తమ్ముడు. ఎన్ని రోజుల ప్రయాణం? 5 రోజుల ప్రయాణం. ఇది వాక్యం మీద ఉన్న ప్రేమ. ఈరోజున అదే ప్రేమ ఉందా? వాక్యం మీద మాకు ఎంత ప్రేమో నుండి అటక మీద ఎక్కించు, బీరువాల పెట్టుదాయి. వాక్యం మీద మళ్ళీ ఏంటంటే వీళ్ళకు సిలువమ్మ, నీ మొదనష్ట భక్తి తగలయ్యా. బైబిల్తో సిలువమ్మలు వేసేసుకుంటారంట ఇటు అటు. ఇది పెద్ద వాక్యాన్ని ప్రేమించడమా? నువ్వు నిజంగా వాక్యమని పూజించే మనస్తత్వం ఉంటే, వాక్య ప్రేమికులవైతే ఇలా ఉండాలి. ఎలా ఉండాలో 3 విషయాలు చూపిస్తాను రండి. యోబు గ్రంథం 23వ అధ్యాయం చదవండి, 12వ వచనం. టైం అవుతుంది రండి. నిన్నటికంటే వేగం వదులుదాం అనుకున్నా, మీ కర్మ, నేనేం చేసేది? చెప్పండమ్మా. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఇచ్చితని. దేవుని వాక్యం నా అనుదిన భోజనము కంటే ఎక్కువ అంటున్నాడు. ఇక్కడ సొంత అభిప్రాయం అని తెలుగులో తర్జుమా చేశారు. ఏమంటే ఒరిజినల్గా హెబ్రీ భాషలో ఏముంటుందంటే, నా అనుదిన ఆహారము కంటే దేవుని నోటి మాటే నాకు ఇష్టం. ఎప్పుడైనా దేవుని వాక్యం కూడా పూట భోజనం మానేసామా మనం? వింటున్నారా లేదా? మీటింగ్ రండమ్మంటే భోజనాలు ఉంటాయా అంటుంది బొగ్గల బల్లి. బొగ్గపాటు పొడిచినోడు లేడు దీనికి. వాక్యం వినడానికి రండిరాబా అంటే భోజనాలు ఉంటాయా అంట. బొగ్గ మీద పోటు పడితే పల్లోడు కొడితే సరిపోద్ది ఇలాంటి అమ్మకి. భోజనం కొరకు వస్తావు, వాక్యం వినడానికి రా. అక్కడ భోజనాలు పెడితే తినిపోదు, లేకపోతే సంతోషంగా నడిచిపోదు. యోబంటాడు, దేవుని వాక్యం నా అనుదినాహారం కంటే ఎక్కువ.
ఇంకో విషయం చూపిస్తాను, వినండి. అర్థమవుతుంది మీకు, బాగా బుర్రకెక్కుతుందిగా. 119 కీర్తన చూడండి, చూపిస్తాను. 119 కీర్తన 148 వచనం చూడండి, ఏమి రాసిందో. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకొందును. అంటే దేవుని వాక్యం నా నిద్ర కంటే నాకెక్కువ. ఏంటమ్మా చెప్పరే? నిద్ర కంటే ఎక్కువ. ఇలా ఎంచుకోవడం రాలేదు కాబట్టి ఒక దెబ్బమ్మని చూసుకొని ఆడు వారుకుంటూ నిద్రపోతున్నావు. ఆ దెబ్బావిడ కొంచెం పక్క జరిగితే ఈవిడ తలకాయ నేలకలు గుద్దు తప్పడని బుద్ధి వచ్చింది. లేకపోతే గోడ చూసుకుంటావు, లేకపోతే తలుపు చూసుకుంటావు. ఇక దేవుని వాక్యం నిద్ర కంటే ఎక్కువ ఎక్కడ? నిద్రే నీకు ఎక్కువ. అమ్మ వింటున్నారా? ఈ అమ్మగారి గురించి అని కాదు నేను చెప్పేది. అమ్మగారు ఎలాగా తలుపు కానుకొని నిద్రపోతాను 4 సార్లు లేపా నా కంటి చూపుతోనే. ఏమంటే పక్కన ఉన్న చెల్లితో కూడా లేపించా. బలహీనతలు ఉంటాయిలేండి కొంతమంది. ఏమండి నీరసమో లేకపోతే శరీర బలహీనత వల్ల ఎవడు కూర్చుంటే ఊరకని నిద్ర వస్తుంది. నీ నిద్రపోవడానికి నేను తప్పుపడడం లేదు, కానీ దేవుని వాక్యం నా నిద్ర కంటే ఎక్కువని ఎంచుకుంటే నేనే చెప్పి ఉంటాను. మా పొత్తులమ్మ పడాపడా లెంపలేసుకుంటుంది. మా జోగం ఏమో పిన్నిస్తో పొడుచుకుంటుంది. కొంతమంది ఏమో నిలబడిపోయి వింటారు. ఏమమ్మా నిల్చున్నామంటే నిద్ర వస్తుంది అయ్యా, అందుకే నిలబడి వింటున్నా. నిద్రపోను నేను, నిలబడైన వాక్యం వింటా. శ్రద్ధ అండి. యోబంటాడు నా అనుదినాహారం కంటే నా వాక్యమే ఎక్కువ. ఇక్కడ దావీదు అంటున్నాడు నాకు నిద్ర కంటే వాక్యమే ఎక్కువ. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. 119 కీర్తనలోనే చదవండి. 72 వచనం ఏమి రాసిందో. 72 వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. వినండి, వేల కొలది వెండి బంగారాల కంటే నీ వాక్యమే నాకు ఎక్కువ. అంటే అర్థం ఏంటో తెలుసునా అక్క? వింటున్నారా? ధనము కంటే నాకు వాక్యం అంటేనే ఇష్టం. ఏమండి పొరపాటున మరీదాస్ గారు ఏమో 10:30 నుంచి 11:30 వరకు వర్తమానం టైం అన్నారు అనుకోండి. ఇక్కడ అదే సమయంలో ఊర్లో వాళ్ళు ప్రకటన చేశారు, జగన్ గారు ఇచ్చిన నవరత్నాలతో మరొక రత్నం ఆడవాళ్ళందరికీ 10:30 నుంచి 11:30 గంటల లోపుగా మన ఈపూర్ జంక్షన్లో మీకు తులం బంగారం ఇవ్వబోతుంది అని చెప్పారు అనుకోండి. తులం బంగారానికి పోతారా, ఇక్కడ వాక్యం వినడానికి వస్తారా? చెప్పండి అమ్మ. ఏమి యథార్థవంతులు బాబు, చప్పడ కొట్టండి వీళ్ళందరికీ. తులం బంగారానే పోతారా, వాక్యం వినడానికి వస్తారా? తులం బంగారానికే పోయారు మీరు. అంటే వాక్యం మీకు సంపద కంటే ఎక్కువ అనిపించడం లేదన్నమాట. కానీ దావీదు అంటాడు నా సంపద కంటే వాక్యం ఎక్కువ. యోబు అంటాడు నా ఆహారం కంటే వాక్యం ఎక్కువ. దావీదు అంటున్నాడు నా నిద్ర కంటే నా వాక్యం ఎక్కువ. రిచర్డ్ వుర్బ్రాండ్ అంటాడు అది ఎంత దుర్వాసన కొట్టినా ఆ వాక్యాన్ని బొగ్గల్లో పెట్టుకొని వెళ్ళిపోతాం మేము. సౌదీ అరేబియాలో ముసలి దంపతులు అంటారు 2400 కిలోమీటర్ల ప్రయాణమైన అలసటైనా మాకు వాక్యం ఎక్కువ. మా పురుషోత్తమ చౌదరి గారు అంటారు 5 రోజుల ప్రయాణమైన పర్వాలా, నాకు వాక్యం అంటే ఎక్కువ. ఇప్పుడు చెప్పు, వాక్యం మీద నీకున్న ప్రేమంతో, వాక్యం మీద నీకున్న ప్రేమను భుజిస్తున్నావా? వాక్యం ఏస్కేల్తో ఇర్మియాత్ అంటాడు దేవుడు తినండి ముందు ఇది, జీర్ణానికి రానివ్వండి వాక్యం, అప్పుడు వాక్యం మీ జీవితంలో పనిచేస్తుంది అని చెప్పాడు. కనుక దేవుని ప్రభావ స్వరూప దర్శనము చూసిన ఏస్కేలు దేవుని ఆత్మ చేత నిలబెట్టబడి దేవుని యొద్ద నుంచి పంపించబడి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని యొక్క మాటల్ని భుజించిన వాడయ్యాడు. అమ్మ ఎన్నొచ్చాయి ఇప్పుడు మనకు? ఎన్నొచ్చాయి? 4 వచ్చాయి. 5 చెప్తాను రండి. 14 వచ్చిన చదవండి. అర్థమవుతుందా నేను చెప్పింది? ఏమైనా ఏదో ఒకటి చెప్పండి అమ్మ తల్లి, భయం వేస్తుంది. అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? అర్థమవుతుంది. 3:14 చదవండి. సారీ 3:14 ఆత్మ నన్ను ఎత్తి తోడుకొని పోగా నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకుల పడుచు. అమ్మ ఏంటట? కొట్టుగల జీవితం నేర్చుకున్నాడు. తిరుగుబాటు రాలా. దేవుని ఆత్మ నన్ను ఎత్తుకొని తోడుకొని పోగా
నేను కొట్టుకొని పోయానే కానీ నేను ఎదురు తిరగలేదు. నాకు విధేయత జీవితం అబ్బింది. ఈ జీవితమే మనకు వచ్చిందా చెప్పండి? విధేయత జీవితం అబ్బిందా? మనం నమ్మిన యేసుక్రీస్తు ప్రభువే ఆయన విధేయత నేర్చుకున్నాడట. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం మీరు ఆ 8-9 వచనాలు చూడండి. ఆయన దేవుని కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన ఏమి నేర్చుకున్నాడట తల్లి? విధేయత నేర్చుకున్నాడట. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. శిలువ మరణం పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా ఆయన విధేయత నేర్చుకున్నాడట. మరి ఈరోజున విధేయత అబ్బిందా? దేవుడు ఒక మాట సెలవిచ్చాడు, ఏమంటే ఆ మాట ప్రకారం నేను చెయ్యాలి అంతే. అమ్మ ఆలకిస్తున్నారా? దేవుడు ఒక మాట సెలవిచ్చాడు, ఆ మాట ప్రకారం చెయ్యాలంతే, అనుకోవాలి అంతే. అది విధేయత జీవితం. మీకు ఆ విషయం చెప్పనా? నీ ఆరాధన కంటే, నీవిచ్చిన అర్పణ కంటే దేవుని సంతోషపెట్టే పనేంటో తెలుసా? దేవుడు సెలవిచ్చిన మాట గైకుంటే చాలు అంతే. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో మీరండి, సమూయేలు సౌలుతో చెప్తాడు ఈ మాట, ఒరే బాబు, నీ నైవేద్యం కంటే, నీ బలి అర్పణ కంటే దేవుడు సెలవిచ్చిన మాట గైకో, అప్పుడు దేవుడు నీలో ఆనందిస్తాడని చెప్పాడు. చదవండి వచనం. అందుకు సమూయేలు, ప్రభు సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించున. ఆలోచించము, బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొరువు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అన్నాడు. అంటే నీ అర్పణ కంటే, నీ యొక్క ఆరాధన కంటే దేవుని సంతోషం కలిగించే పని నీ విధేయత అంతే. ఇది నేర్చుకోవాలి. ఇది ఊరకనే రాదు, నేర్చుకోవాలి. యేసయ్యే నేర్చుకున్నాడు విధేయత జీవితం. కనుక దేవుని సేవకులు దేవుని మందిరములో లేక దేవుని వాక్యం నువ్వు చదువుతున్నప్పుడు దేవుడు ఏమి సెలవిచ్చాడో ఆ ప్రకారంగా చేయడానికి విధేయత నేర్చుకోవాలి. ఏమండి అమ్మ వింటున్నారా? ఇక్కడ అదే మాట యెహెజ్కేలుకు దేవుడు నేర్పించాడు. ఆత్మ తనను ఎత్తుకొని పోగా తాను కొట్టుకొని పోయాడంట అంతే. ఎదురు తిరగలేదు, అవిధేయత చూపలేదు, దేవుని ముందు విధేయత జీవితం నేర్చుకున్నాడు. ఎన్ని వచ్చాయి ఇప్పుడు చెప్పండి? 5 వచ్చాయి. అమ్మ వింటున్నారా? 6వ సంగతి చెప్తాను వినండి. దేవుని ఆత్మ చేత నిలవబెట్టబడి, దేవుని చేత పంపబడి, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని, దేవుని వాక్యమును భుజించి దేవుని ముందు విధేయత చూపించిన వాడు. చదవండి 15వ వచనం ఏం రాసిందో. నేను కెబారు నది దగ్గర తెలాబీబు అను స్థలమందు కాపురముండు చెరపట్టబడిన వారి యొద్దకు వచ్చి వారు కూర్చున్న స్థలము యందు కూర్చుండి ఏమియో చెప్పకయు కదలకియు ఉన్నవాడనై 7 దినములు వారి మధ్య ఉంటిని. కదలలేదంట, మాట్లాడలేదంట. ఎన్ని రోజులమ్మా? మళ్ళీ చెప్తాను. కదలలేదంట, ఏమండి ఏమీ చెప్పలేదట. ఎన్ని రోజులు? 7 రోజులు. నాకు పాస్టర్ గారు 12:30కి ప్రసంగ సమయం ఇచ్చారు. నేను 20 నిమిషాలకు ప్రసంగ సమయం మొదలుపెట్టాను. ఇప్పుడు 2 కావస్తుంది. అంటే టైం ఎంత అయిందన్నమాట? 1:30 కావస్తుంది. కూర్చున్నప్పుడు ఎలా కూర్చున్నా కొంతమంది సీటు కింద ముళ్ళు ఉన్నట్టు. అమ్మ వీళ్ళు కూర్చున్న సీటు కింద పాస్ గారు ఏదో ముళ్ళు పెట్టి మిమ్మల్ని కూర్చోబెట్టినట్టు ఇలాగ ఇటు కదలా, ఇలాగ ఇటు కదలా. తర్వాత ఏమో పక్కలు చూసి ఎప్పుడు ముగిస్తాడు, ఎప్పుడు తినేస్తున్నాడు శ్రీకాకుళం వాడు, ఎప్పుడు ముగిస్తాడు అని పక్క వాళ్ళతో ఏదో చెప్తున్నావు. అంటే ఈ మాట కాదులేండి, ఏదో చెప్పుంటారు మీరు. కదలక ఏమీ చెప్పగా అలాగే ఎన్ని రోజులు కూర్చున్నాడట? 7 రోజులు. దేవుడు అలా కూర్చోబెట్టాడు ఏంటండి? కదిలితే ఊరుకోను, ఏం మాట్లాడినా ఊరుకోను, అలాగే కూర్చో. ఇదేమిటో తెలుసా ప్రియులారా? దేవుని ప్రజల శ్రమలలో పాలి పంపులు. అలాగే కూర్చుని చూడు, ఏమీ మాట్లాడకుండా కూర్చో. నా ప్రజలెక్కడ పడుతున్న కష్టాలలో కొంచెం అర్థం చేసుకో.
నా ప్రజల శ్రమలలో పాలిపంపులు పొందు, పరిచర్య తరువాత చేద్దువు. కానీ వాళ్ళు ఏం కష్టపడుతున్నారో నీకు తెలియకపోతే, వారు ఏం ఇబ్బందులు పడుతున్నారో తెలియకపోతే నువ్వు నా ప్రజలకు ఏం సేవ చేస్తావు? అమ్మ, అర్థమవుతుందో నేను చెప్పే మాట? కనుక దేవుని ప్రజలకు లేదా ప్రజలకు సేవ చేయాలనుకునేవాడు ప్రజల వరకు దిగొచ్చి వారి కష్ట సుఖాలు తెలుసుకున్నవాడే సేవ చేయగలుగుతాడు. నేను పెద్ద సీఈఓను, అద్దాల మేడలో కూర్చుంటా, ఎక్కడ ప్రణాళికలు వేస్తా అనుకుంటే నేను తప్పుడు ప్రణాళికలు వేయొచ్చు, తప్పుడు కార్యక్రమాలు చేపట్టవచ్చు. నేను ప్రజల వరకు పోవాలి, ప్రజల కష్టాలు వినాలి, ప్రజల కష్టాలు చూడాలి. అప్పుడు ఏమి సేవ చేయగలనో నేను తేల్చుకోవాలి. పరలోకమందున ప్రభువైన యేసుక్రీస్తే మన కష్టాలలో పాలిపంపులు గలవాడవ్వడానికి, మన బలహీనతల్లో పాలిపంపులు గలవాడవ్వడానికి శరీరముతో మన మధ్య వరకు దిగి వచ్చాడు. హెబ్రీ పత్రిక 4:15 అదే. హెబ్రీ పత్రిక 4:15 అదే. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల్లో చెప్పండి సహానుభావం లేనివాడు కాడు, కానీ మన వలె అన్ని విషయంలో శోధించబడినను పాపము లేనివాడుగా ఉన్నాడు అని రాసి ఉంటుంది. అమ్మ, అర్థమవుతుందని చెప్పే మాట కనుక వినండి. ఎవరి మధ్యలోకి వెళ్ళి దేవుని బిడ్డలుగా మనం బ్రతకాలో ఆ ప్రజల మధ్యలోని వాళ్ళ కష్టాలు బాధలు చూస్తూ వారితో పాలిపంపులు గల. మీకంటే మేము వేరైపోయామండి, మనం ఏదో పెద్ద దేవదూతలం అయిపోయినట్టు నటించొద్దు. మనము వారిలాంటి మనుషులమే, వారిలాంటి శోధనలే మనకే వస్తాయి, వాళ్ళంటి బాధలే వస్తాయి, వాళ్ళంటి బలహీనతలే ఉంటాయని అర్థం చేసుకుని ప్రియ దేవుని ప్రజల శ్రమలలో పాలిపంపులు పొందే అనుభూతుల్లోనికి రావాలి. ఎన్ని వచ్చాయి ఇప్పుడు మనకు? 6 వచ్చాయి. ప్రభావ స్వరూప దర్శనం పొందినవాడు 7 అనుభవాల గుండా దేవుని కొరకు ప్రయోజకుడుగా మారిపోయాడు. 7 చెప్పాలిగా, 6 చెప్పాను. ఏమండి, 7 చెప్పి ముగిస్తాను రండి. 17వ వచనం చదవండి అమ్మా, ఏమి రాసిందో. నరపుత్రుడా, ఇశ్రాయేలీలకు కావలగా నిన్ను నియమించి ఉన్నాను. అంటే వినండి ప్రియులారా, దేవుని ఎదుట నమ్మకముగా జీవించుట. కావల వారిని ఎవరిని పెడతాడంటే రాజు నమ్మకస్తుల్నే పెడతాడు. కావల వారిగా రాజు ఎవరిని పెడతాడు? నమ్మకస్తుల్నే పెడతాడు. ఆ పైన దుర్గం మీద గోపురం మీద ఉండి దూరం నుంచి ఇట్లా చూస్తూనే కూర్చోవాలి కావలివాడు. ఎవరైనా శత్రువులు వస్తున్నారనుకోండి, బూరోదాలి. పూర్వవద్దుగానే ప్రజలు ఎవడు సమాయుత్తమైపోతారు, యుద్ధ సన్నద్ధులైపోతారు, ప్రాకారపు ఎవడు ద్వారాలు మూసేస్తారు, తాము భద్రపరుచుకుంటారు. ఏస్కేల్తో దేవుడు అంటున్నాడు, నువ్వు నమ్మకమైన వాడవని అనుకుని నేను కావలివానిగా నియమించాను. నువ్వు చేయాల్సిన పనేంటి? ప్రమాదం వస్తుంటే బోరోదాలి. ప్రమాదం ఎదురొస్తుంటే ఏమోదాలి? బోరన ఓదాలి. నువ్వు ఓదలేదనుకో వారు రక్తపరాధమునకు నిన్ను లెక్కడుగుతాను. నువ్వు బోరబూతున్నా కానీ జాగ్రత్త పడలేదనుకో వాళ్ళ రక్తపరాధమును గురించి నేను లెక్కడగను అన్నాడు. కిందనే ఉంది, చదవండి. ఏస్కేల్ క్రింద 3వ అధ్యాయంలో 18వ వచనం చూడండి ఏముందో. అవశ్యముగాను మరణమవుదువని నేను దుర్మార్గం గురించి ఆజ్ఞీయగా నీవతను హెచ్చరిక చేయకయు అతను జీవించున్నట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వానిని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టే మరణమవును గాని అతని రక్తమును గూర్చి నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. బోరొదలేదే. దుర్మార్గుడు తన దుర్మార్గం బట్టి నాశనం అవుతాడని చెప్పలేదే. చెప్పలేదు గనక వాడు తన పాపమును బట్టి వాడు మరణిస్తాడు కానీ లెక్క మాత్రం నిన్నడుగుతా. ఒకవేళ నువ్వు చెప్పావనుకో, చదవండి అమ్మ 19వ వచనం. అయితే నువ్వు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియను మరణని ఎడల అతను దోషమును బట్టి అతడు మరణమవును కానీ నీవు మాత్రం ఏమైపోతావు? తప్పించుకుంటావు. నువ్వు చెప్పావు, వారు వినలేదు. వారు దుర్మార్గతను బట్టి వారు మరణమవుతారు కానీ నువ్వు మాత్రం తప్పించబడతావు. నువ్వు నమ్మకమైన కావలివాడిగా నిన్ను నియమించాను. ఇప్పుడు చెప్తాను అక్క, నీ భర్తకు కావలిగత్తె ఎవరో తెలుసా? నువ్వే.
అతను దుర్మార్గతను విడిచిపెట్టే మారు మనసు పొంది దేవుని బిడ్డ అవ్వాలి. నువ్వు కావలగత్తిగా ఆయనకు పరిచర్య చేయాలి. సహోదరుడా, నీ భార్యకు కావలి వాడెవడో తెలుసా? నువ్వే. నీ పిల్లలకు కావలి వారెవరో తెలుసా? తల్లిదండ్రులుగా మీరే. వారి పాపమును బట్టి, దుర్మార్గతను బట్టి వారు నాశనానికి వెళుతుంటే చెప్పవలసిన బాధ్యతలు మన మీదే ఉన్నాయి. మనం చెప్పలేదనుకోండి, ఏమండి, వారు రక్తపరాధమని దోషెవరు? మీరే అవుతారు. మీరు చెప్పినా వారు మారలేదనుకోండి, వారు రక్తపరాధమునకు దోషులు వారే అవుతారు. నువ్వు మాత్రం తప్పించబడతావు. కనుక నా ఎదుట నమ్మకమైన కావలిగత్తెగా, నమ్మకమైన కావలివాడిగా ఉండు. ఇది నా ప్రభావ స్వరూప దర్శనం నుంచి నీకు అనుగ్రహించబడిన పరిచర్యలు. ఆకాశము తెరవబడగా నేను దేవుని గూర్చిన దర్శనములు చూచితిని. ఆ దర్శనాల్లో మొదటి దర్శనం దేవుని ప్రభావ స్వరూప దర్శనము నేను చూడగా ఆత్మ వచ్చి నన్ను నిలబెట్టాడు. దేవుడేమో నన్ను పంపించాడు. దేవుని బట్టి నాకు ధైర్యం వచ్చింది. దేవుని వాక్యము నేను భుజించాను. దేవుని ముందు విధేయత నేర్చుకున్నాను. దేవుని శ్రమలలో పాలిపంపులు పొందాను. దేవుని కొరకు నమ్మకమైన కావలి వాడనయ్యాను. ఇదండి క్రైస్తవ జీవితం. మళ్ళీ చెప్పమంటారా? దేవుని ఆత్మ చేత నిలబెట్టబడ్డాను. దేవుని చేత పంపించబడ్డాను. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. దేవుని వాక్యమును జీర్ణం చేసుకున్నాను. దేవుని ముందు విధేయత కలిగి ఉన్నాను. దేవుని ప్రజల కష్టాలలో పాలిపంపులు పొందాను. దేవుని కొరకు నేను నమ్మకమైన కావలివాడనయ్యాను. ఇది కదా క్రైస్తవ జీవితం. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ పొరి వాళ్ళని. దేవుని యొక్క మహిమ దర్శనం చూసిన వాడు ఆరాధికుడయ్యాడు. దేవుని యొక్క పరిశుద్ధ దర్శనం చూసిన వాడు ఆశీర్వదించబడ్డాడు. దేవుని యొక్క గొప్పతనమును గూర్చిన దర్శనం, దేవుని ప్రభావ దర్శనం చూసిన వాడు సేవకుడై సేవ చేశాడు. కనుక ఈ మధ్యాహ్నపు వేళ ఈ దర్శనం చూచే కన్నులే నీకుంటే సంతోషం. లేకపోతే ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నేర్తాముని నిన్ను చూడ. ఈ 7 అనుభవాల్లో ఏ అనుభవం ఇప్పటికే నీ జీవితంలోకి వచ్చింది? 7 వచ్చేసాయా? ప్రైజ్ ద లార్డ్. చాలా మంచి క్రైస్తవురాలు అన్నమాట, మంచి క్రైస్తవుడు అన్నమాట. ఏ అనుభవం అయినా లోపిస్తే ఆయన పాదాలు పట్టుకుని, ప్రభువా నీ ఆత్మచేతనను నిలబెట్టవా, నీ సంకల్ప ప్రకారం నన్ను పంపించవా, నిన్ను బట్టి నాకు ధైర్యము దయచేయవా, నీ వాక్యము నాలో జీర్ణం కానియవా, నీ ముందు నాకు విధేయత నాకు నేర్పించవా, నీ ప్రజలతో పాటు నేను శ్రమలలో పాలిగత్తెగా నన్ను చెయ్యవా, నీ కొరకు నమ్మకమైన పనివానిగా, కావలిగత్తెగా నన్ను నిలబెట్టవా. ఈ ప్రార్థన మనం చేసుకోవాలి. కనుక తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి. మోకరించే అవకాశం ఉంటే మోకరించండి. విన్న దేవుని మాటలన్నీ ఆలోచిస్తూ ప్రార్థనలో ఉండండి. సహోదరి, సహోదరుడా, సువార్త విన్నావు, విశ్వాసం ఉంచావు, ఆత్మదేవుడు లోపలికి వచ్చాడా? నిన్ను దేవాలయంగా చేసి నిన్ను నిలబెట్టాడా?